पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम। नमस्ते महोदय। नमस्ते 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 महोदय। महोदय। नमस्ते महोदय। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। एनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य परिचयवर्गस्य दशमकक्षा अस्ति। अद्य वयं पञ्चमपाठस्य अभ्यासान् कुर्मः। So today we are going to do the exercises in the 5th lesson. पुट संख्या 90. Page number is 90. Okay. So ఈ క్రింది కర్మని 86 లో ఉంది కదా. 90 అండి. పేజ్ నెంబర్ 90 లో ఉంది తెలుగు పుస్తకంలో. ఏదైనా 5th లెసన్ లో మీకు భాషాభ్యాసం తర్వాత ఏదైతే ఉంటుందో అది ఎక్కడైతే మీకు కర్మని రూపాలు ఇచ్చారో పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే దాని తర్వాత పేజ్లో ఉంది. ఈ కింది ఉన్న కర్మని క్రియాపదాలకు మిగిలిన వచన రూపాలను వ్రాయండి. అంటే కింద ఏదైతే కర్మని ప్రయోగాలు ఇచ్చారో వాటిలో వాటి యొక్క మిగతా వచనాలు ఏవైతే రాయాలో అవి రాయండి. సో ఉదాహరణకి లిఖ్యతే ఇచ్చారు, అది ప్రథమ పురుష ఏకవచనము. దానికి మిగతా రూపాలు అంటే ద్వివచనము బహువచనము రెండు రాయాలి. సో లిఖ్యేతే
లిఖ్యంతే. సో వెనకాల ఇచ్చినటువంటి టేబుల్ ఏదైతే ఉందో పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే అలా చూసి చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ ప్రకారమైన చెప్పచ్చు. సో ఫస్ట్ది లక్ష్మీ కుమారి గారు గమ్యతే. గమ్యేతే ఉమ్, గమ్యేతే గమ్యంతే. సమ్యక్ ఉత్తమం. తర్వాత హిమబిందు ధ్రీయేతే. హిమబిందు అన్మ్యూట్ చేయడం లేదు. ఆ. గ్రియతే గ్రీయేతే గ్రీయంతే. సమ్యక్. ధ్రియతే ధ్రియేతే ధ్రియంతే. ధరతికి ధ్రి, ఓకే, ధ్రియతే అని వస్తుంది. ధరతి అని లట్లకారం కర్త్రిలో వస్తుంది, దానికి ఇది కర్మణి ప్రయోగం. నెక్స్ట్ ప్రసాద్ రావు గారు క్రియంతే. బహువచనం ఇచ్చారు క్రియంతే అని. మహోదయ మీరు అన్మ్యూట్ చేయాలి, కృపయా అన్మ్యూట్ కరోతు. గృహ్యతే గృహ్యేతే గృహ్యంతే. మహోదయ మీరు ఏది చెప్పారు? గృహ్యతే ఆ, క్రియ క్రియతే క్రియతే క్రియేతే క్రియతే క్రియంతే. సమ్యక్. క్రియ కాదమ్మా, గృహ్యతే గ్రా జిఘ్రతి. ఓ యాక్చువల్గా థర్డ్ క్రియతే క్రియంతే లేదా మీ దాంట్లో? ఓ సారీ, సెకండ్ అంటే గమ్యతే తర్వాత గృహ్యతే అయిపోయిందండి, అవ్వలేదు కదా? ధ్రియతే అయిపోయిందండి. అయితే అయితే క్రియతే అమ్మా. ఆ, క్రియతే క్రియేతే క్రియంతే. క్రియతే క్రియేతే క్రియంతే. సమ్యక్. పద్మజ గారు జ్ఞాయతే. జ్ఞాయతే జ్ఞాయేతే జ్ఞాయంతే. సమ్యక్. ఆకుండి శైలజ గారు దీయేతే. దీయతే దీయేతే దీయంతే. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు త్యజ్యతే. త్యజ్యేతే త్యజ్యంతే. త్యజ్యతే త్యజ్యేతే త్యజ్యంతే. సమ్యక్. సౌజన్య పాఠ్యతే. పాఠ్యతే పాఠ్యేతే పాఠ్యంతే. సమ్యక్ ఉత్తమం. ఊర్మిళ రామ్ దృశ్యంతే. దృశ్యతే దృశ్యేతే దృశ్యంతే. సమ్యక్. శ్రీదేవి గారు స్థాప్యేతే. స్థాప్యతే స్థాప్యేతే స్థాప్యంతే. సమ్యక్. రమ నింద్యంతే. నింద్యతే నింద్యేతే నింద్యంతే. సమ్యక్ ఉత్తమం. ఈ క్రింది ఉన్న క్రియాపదాల అన్ని రూపాలు వ్రాయండి. సో ఆ కింద క్రియాపదాలు ఇచ్చారు, వాటి యొక్క అన్ని రూపాలు చెప్పాలి. సుధ గారు క్రియతే. సుధా మహోదయ. క్రియతే క్రియేతే క్రియంతే. ఉమ్, క్రియసే క్రియేతే క్రియద్వే. క్రియే క్రియావహే క్రియామహే. సమ్యక్ ఉత్తమం. నెక్స్ట్ సాయి వంద్యతే. వంద్యతే వంద్యేతే వంద్యంతే. వంద్యసే వంద్యేతే వంద్యద్వే. వంద్యే వంద్యావహే వంద్యామహే. సమ్యక్ ఉత్తమం. నెక్స్ట్ హిమశ్రీ గమ్యతే. నమస్తే మహోదయ. నమస్తే. గమ్యతే గమ్యేతే గమ్యంతే. గమ్యసే గమ్యేతే గమ్యద్వే. గమ్యే గమ్యావహే గమ్యామహే. ఉత్తమం. సమ్యక్. అనంతరం ఈ ధన్యవాదాలు. కింది ఉన్న క్రియాపదాలకు కర్మణి రూపాలను వ్రాయండి. సుబ్బలక్ష్మి మహోదయ ఉదాహరణం గచ్చతికి గమ్యతే. సో లిఖతి. మహోదయ ఈష్యతే ఒకటి ఉండిపోయింది. ఓకే, క్షమ్యతాం. ఈక్ష్యతే. ఈక్షతే ఈక్ష్యతే ఈక్ష్యంతే. ఈక్షసే ఈక్షేతే ఈక్షద్వే. ఈక్ష్యే ఈక్ష్యావహే ఈక్ష్యామహే. సమ్యక్ ఉత్తమం. నెక్స్ట్ ఉమా కర్మణి రూపాలు రాయండి. లిఖతి. లిఖతి లిఖ్యతే. శ్రీలత జిఘ్రతి.
శ్రీలత. జిగ్రియతే. ఆహా కాదు, చూడండి. జిగ్రియతే. ఆహా. ఓకే, దీని రూపం మారుతుందేమో కదమ్మా. ఆ. జిగ్రతే అంటే గ్రా ధాతువు. ఓకే, గ్రా అంటే గ్రాయతే. గ్రాయతే, సమ్యక్. నెక్స్ట్ కరుణ, పచతి. కరుణ. కరుణ. ఉమ్. పచ్యతే పచ్యతే. పచ్యతే. పచ్యతే ఓకే, సమ్యక్. రాజీ, నయతి. నయతి నీయతే నీయతే, సమ్యక్. కవిత, పిబతి. పిబ్యతే ఆహా కాదండి, పిబతికి పిబతి పా పాధాతు మారుతుంది యాక్చువల్ గా. ఇక్కడ పీయతే అవుతుంది. పీయతే. పీయతే పీయతే. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు, పశ్యతి. పశ్యతి దృశ్యతే దృశ్యతే, సమ్యక్. దృశ్ ధాతువు కాబట్టి దృశ్యతే అవుతుంది. నెక్స్ట్ హిమబిందు, యచ్చతి. హిమబిందు. యచ్చతి దీయతే. దీయతే, సమ్యక్. యచ్చతి కూడా ధాతు వచ్చేసి దా అవుతుంది. ఏదైతే దదాతికి ఉందో అదే. దీని కర్మణి రూపము దీయతే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రసాదరావు గారు, శృణోతి. శృణోతి శ్రూయతే. శ్రూయతే, సమ్యక్. నెక్స్ట్ పద్మజ. ఒక్క నిమిషం అండి, ఏమండి ఒక చిన్న డౌట్. చెప్పండి మహోదయ. ఇప్పుడు శ్రూయతే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ శ్రూధాతు ప్లస్ యా ప్లస్ తే. ఓకే, అప్పుడు అది కొన్ని చోట్ల రుకారం ఉంటది, కొన్ని చోట్ల ఏమో. మహోదయ, ఈ డెరివేషన్స్ మనకి పూర్తిగా తెలియదండి. ఓన్లీ మనం ధాతు ఎందుకు చెప్తున్నాం అంటే కొంచెం దాని దగ్గరగా ఆలోచించడానికి తప్ప. ఇప్పుడు పిబతి ఉందనుకోండి, పాధాతు, దానికి పీయతే అయింది. అలాగే దా ధాతుకి పీయతే. కరెక్ట్, ఉన్నాయండి, అట్లాంటివి ఉన్నాయి. సో దాన్ని ప్రాక్టీస్ లోనే దాని చేసుకోవాలి. ప్రాక్టీస్ లో, ఎందుకంటే వాటి Okay. డెరివేషన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయండి. అవునండి, అట్లా ఉంది. ఇప్పుడు మనం ఆ స్టేజ్ ఇంకా లేదు మనకి. దానికి Okay. చాలా ముందర ఓకే, తెలుసుకోవాలి. అగ్రీడ్. ఓకే, రైట్. సో ఓన్లీ ప్రాక్టీస్ తోనండి, రెగ్యులర్ అభ్యాసంతోనే ఇవి తెలుస్తాయి. ఓకే, సో ఎక్కడ ఆగాము మనము? శ్రూయతే తర్వాత జానాతి. జానాతి జ్ఞాయతే. జ్ఞాయతే, జ్ఞాధాతు జ్ఞాయతే. సో ఈ ధాతు ఎందుకు చెప్తా అంటే కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ రూపం గుర్తుపెట్టుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుందని, అంతే. ఓకే, జ్ఞాయతే. ఒక డౌట్. చెప్పండి కవిత. ఇక్కడ శృణోతి అన్నప్పుడు అది రుత్వము హ్రస్వము. శ్రూయతే అన్నప్పుడు రుత్వము దీర్ఘమా? దీర్ఘం. అంటే మీరు అలా ఏది కూడా కన్స్ట్రూ చేయొద్దండి. జస్ట్ రూపం గుర్తుపెట్టుకోండి చాలు. అదే రూపమే. దీర్ఘాక్షరం పలకాల, హ్రస్వాక్షరం పలకాల. శ్రూయతే, శ్రూ దీర్ఘం. ఓకే, శ్రూయతే. ఓకే, ఓకే. రైట్. నెక్స్ట్ శైలజ గారు, సూచయతి. సూచయతే. మళ్ళీ చెప్పండి. సూచయతే. సూచ్యతే. 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 చా సగమే రాయాలి. సూచ్యతే. ఒక్క డౌట్ అండి, చెప్పండి. జిఘ్రతి నంబర్ 2. జిఘ్రతి గ్రీయతే కదండి, అది గ్రీయతే. గ్రాయతేనా గ్రీయతేనా? రాయతే. గ్రాయతే. రాయతే. ఒక్కసారి అది అక్షరం చెప్తారా? అది వినిపించట్లేదు నాకు క్లియర్ గా. రా అండి. ఘా రెండవ ఘాకి రా ఒత్తు, గ్ర దీర్ఘము, గ్రాయతే. గ్రాయతే. ఓకే, ఓకే. యాక్చువల్ గా తెలుగులో ఉంటుంది కదండి, ఆగ్రాణించాము అంటాం మనం, అంటే పించాము. ఇది ఒత్తు అవునండి. ఘా ఘా ఘ. ఓకే, నెక్స్ట్ క్రింద ఉన్న వాక్యాలను కర్తరి నుండి కర్మణికి మార్చండి.
ఉదాహరణం సహ నయతి అని ఉంటే కనుక సో దీన్ని కర్మణిలోకి మార్చినప్పుడు కర్త అన్నది తృతీయలోకి వస్తుంది. అండ్ క్రియాపదము యాక్చువల్లీ కర్మణి ఉంటే కనుక ఆ కర్మ ప్రకారం మారుతుంది. కర్మ లేకపోతే ప్రథమ పురుష ఏకవచనంలోకే. సో ఇక్కడ ఎక్కడ కర్మపదం ఇవ్వలేదు కాబట్టి నయతి అని ఉంది కాబట్టి దాన్ని ప్రథమ పురుష ఏకవచనంలోకే మార్చాలి. కాబట్టి తేన నీయతే అని అవుతుంది. సో మొదటి వాక్యం సా నిందతి. సో ఎక్కడ ఆగాము? వెంకటేశ్వరరావు గారు సా నిందతి. తా నిందతి తాం అవుతుంది. అదే సాకి తృతీయ ఏకవచనం. తయా 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 నిందతి నింద్యతే నింద్యతే. నింద్యతే నింద్యతే. నింద్యతే. ఓకే. రెండోది సౌజన్య భవతి జానాతి. భవతి జానాతి అది భవత్యా జాయతే జ్ఞాయతే జ్ఞాయతే. జ్ఞాయతే. సో భవత్యా భవతి గౌరీ శబ్దం లాగానే సో భవతి భవత్యా జానాతికి జ్ఞాయతే. భవత్యా జ్ఞాయతే. జ్ఞాయతే. సమ్యక్. ఉర్మిళ రామ్ నెక్స్ట్ వన్. గాయకః గాయతి. గాయకేన గీయతే. గాయకేన గీయతే. సమ్యక్. శ్రీదేవి గీయతే. గాయతికి ధాతు వచ్చేసి గా ధాతువు. గీయతే అని రూపం వస్తుంది దానికి. ఓకే. సో నెక్స్ట్ శ్రీదేవి గారు సురేషః గచ్చతి. సురేశేన గమ్యతే. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. సురేషేన గమ్యతే. సా కాదండి అది ష. సురేషేన గమ్యతే. నెక్స్ట్ రమ రజకః క్షాళయతి. రజకేన క్షాళయతే. శాల్యతే. శాల్యతే. సమ్యక్. శాల్యతే. ఉత్తమం. సుధా గారు భక్తః వందతే. భక్తేన వంద్యతే. తేన వంద్యతే. సమ్యక్. సాయి బాలకః ఖాదతి. బాలకేన ఖాద్యతే. సమ్యక్. ఉత్తమం. హిమశ్రీ శిష్యః పిబతి. శిష్యేన పీయతే. సమ్యక్. ఉత్తమం. సుబ్బలక్ష్మి గారు నెక్స్ట్ వన్. క్రింది వాక్యాలను కర్మణి నుండి కర్తరికి మార్చండి. సో ఇక్కడ కర్మపదం ఉంది కాబట్టి కర్తని తృతీయలోకి అలాగే కర్మపదాన్ని ప్రథమాలోకి దానికి సంబంధించిన క్రియ కర్మ ఎలా ఉంటే దాంతో పాటు ఉంటుంది. సో కాబట్టి మొదటి వాక్యం మయా కార్యం క్రియతే. అహం కార్యం కరోమి. ఉత్తమం. అహం కార్యం కరోమి. ఉత్తమం. సమ్యక్. నెక్స్ట్ ఉమా తయా ఫలం ఖాద్యతే. సా ఫలం ఖాదతి. సా ఫలం ఖాదతి. సమ్యక్. శ్రీలత సేవకేన సంచికాః నీయంతే. సేవకః సంచికాః నీయతే. సారీ నయతి. సేవకః సంచికాః నయతి. సమ్యక్. ఇక్కడ సంచికాః అన్నది ప్రథమ బహువచనము ద్వితీయ బహువచనం సమానం కాబట్టి మీకు అక్కడ రూపం మారినట్టుగా తెలియట్లేదు కానీ ఇది ప్రథమాలోకి తీసుకున్నాం మనం. క్షమితం ద్వితీయలోకి తీసుకున్నాము. సో సేవకః సంచికాః నయతే. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ నయంతే అవుతున్నాం. నయంతే కాదండి. సంచికాహ నయంతే అవుతుంది. కాదండి. ఎందుకంటే ఇక్కడ సేవకః అన్నది కర్తపదం. నయతి కాదండి. నయతి. నయతి. సేవకః. ఓకే. సేవకః అన్నది ఇప్పుడు మనం కర్తరిలోకి మార్చాం కాబట్టి సేవకః సంచికాః నయతి. సంచికాః అన్నది కర్మపదం. దానికిను క్రియకి ఏం సంబంధం లేదు. సో సేవకః నయతి. సేవకః నయతి అంతే. ఓకే. ఓకే. నెక్స్ట్ శ్రీలత ఛాత్రేణ గృహపాఠాః లిఖ్యంతే.
छात्रः गृहपाठाः लिखति మహోదయ గృహపాఠాः దాన్ని ద్వితీయ गृहपाठं సారీ గృహపాఠం లిఖతి పాఠం ఛాత్రేణ కదా, ఇక్కడ పాఠాः అన్నది బహువచనం కదా. ఆ, ఆ, సో ద్వితీయ బహువచనం ఏంటి? 1 minute రామ గృహపాఠాన్ లిఖతి సమ్యక్. ఛాత్రः గృహపాఠాన్ లిఖతి. ఓకే, సో ఇక్కడ ఛాత్రः అన్నది కర్మపదమైంది, గృహపాఠాన్ అన్నది కర్మపదము, లిఖతి అన్నది ఛాత్రహకి అనుగుణంగా ఏకవచనంలో ఉన్నది. నెక్స్ట్ కరుణ. దరిద్రైః కష్టం సహ్యతే. కరుణ. ఓకే, రాజీ. రాజీ. దరిద్రాः కష్టం సహ్యంతే సహ్యతే అన్నది కర్మణి, సహతే అన్నది ప్రథమ ఏకవచనం. ఇక్కడ ఏమొస్తుందో మీరు చెప్పండి. దరిద్రాః కష్టం ఇది ఆత్మనేపది కదండి. అవును. సహ్యంతే సహతే అని నేను మీకు చెప్తున్నాను, దాని బహువచనం చెప్పండి చాలు. సహంతే సహంతే. సమ్యక్. ఓకే, సో ఇది ఆత్మనేపది కాబట్టి సహంతే. దరిద్రాః కష్టం సహంతే. కవిత. నెక్స్ట్ వన్. తైః కార్యక్రమాః ఈక్ష్యంతే. మేడం నాకు అసలు ఈ పోర్షన్ మొత్తం అర్థం కాలేదు. నేను మిమ్మల్ని అయిన తర్వాత అడుగుదాం అనుకున్నాను. కవిత, మీరు అన్నది నాకు వినిపించట్లే, కొంచెం గట్టిగా అనండి. ఓకే, ఇది మొత్తం ఈ పాట అంతా నాకు అసలు అర్థం కాలేదు. ఇది అయిన తర్వాత నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అసలు ఏం చేస్తున్నాం అనేది అర్థం కాలేదు నాకు. ఓకే, మనం ఉన్నది 5th రోమన్ నెంబర్ 5 లో ఉన్నాము. హెడ్డింగ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే క్రింది వాక్యాలను కర్మణి నుండి కర్తరికి మార్చండి. కర్మణి ప్రయోగం ఇచ్చారు, కర్తరికి మార్చాలి. సో ఇక్కడ మనకి ఏదైతే తృతీయాలో ఉందో దాన్ని ప్రథమాలోకి మార్చాలి, ఏదైతే ప్రథమాలో ఉందో దాన్ని ద్వితీయాలోకి మార్చాలి. దాని క్రియాపదము కర్త అంటే ఏదైతే ప్రథమ విభక్తిలో ఉందో దానికి అనుగుణంగా ఉంటుంది. సో తైః కార్యక్రమాః ఈక్షంతే. సో తైః అన్నది దేనికి తృతీయ? కవిత. తైః అంటే సహ. ఓకే, సహకి బహువచనం ఏంటి? తైః అన్నది బహువచనం కదా. తే కార్యక్రమాఃని ద్వితీయలోకి బహువచనంలోకి మార్చుకోండి. బాలకఃకి ద్వితీయ బహువచనం ఏంటి? లేకపోతే రామఃకి రామౌ. ద్వితీయ బహువచనం. ద్వితీయ బహువచనం ఏంటండి రామఃకి? కవిత. ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం, నాకు వినిపించలేదు, కట్ అయింది. మీ దగ్గర బుక్ లేదా? ఉంది, బుక్ ఉంది. ఓకే, సో వాక్యం వచ్చి తైః కార్యక్రమాః ఈక్ష్యంతే అని ఉంది. సో తే అని చెప్పారు, కార్యక్రమాఃని మీరు ద్వితీయ బహువచనంలోకి తీసుకురావాలి. ద్వితీయ బహువచనమా? అవును. ఓకే ఓకే. రామౌ, బాలకౌ అంటే కార్యక్రమౌ. ఓకేనా? లేదండి. ఓకే, మీరు ఒకసారి మళ్ళీ టేబుల్స్ చూడండి. లక్ష్మీ కుమారి గారు చెప్పండి. తైః కార్యక్రమాః ఈక్ష్యంతే. తే కార్యక్రమాన్
ఈక్షంతే ఈక్షే ఈక్షంతే 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 యా ఈక్షంతే లేదు అక్కడ ఈక్షంతే ఓకే కరెక్ట్ తే కార్యక్రమాన్ బాలాన్ రామాన్ లాగా కార్యక్రమాన్ ఈక్షంతే ఈక్షతే ఈక్షంతే యా ఉండదు ఓకే పలికేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించచ్చు ఈక్షంతే అని పలకాలి ఓకే నెక్స్ట్ వచ్చి హిమబిందు భిక్షుక్యా ధనం యాచ్యతే భిక్షుకి ధనం యా యాచ్యంతే యా ఉండదండి యాచతే 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 భిక్షుకి భిక్షుకి ధనం ధనం యాచతే యాచతే సమ్యక్ సో భిక్షుక్యా అంటే ఇది తృతీయాలో ఉంది కాబట్టి సో గౌరీ గౌరియా లాగా ఉంది కాబట్టి భిక్షుకి అని స్త్రీలింగ పదాన్ని కొట్టిస్తారు స్త్రీలింగం కాబట్టి ఆ స్త్రీలింగ పదం కాబట్టి ఓకే సో భిక్షుకి ధనం ధనం ధనంగానే ఉంటుంది ప్రథమ ద్వితీయాలో సమానంగానే ఉంటుంది కాబట్టి సో భిక్షుకీకి అనుగుణంగా ఏకవచనంలో యాచతే యాచతే ఈ పదం ఆత్మనేపది అది ఓకే సో నెక్స్ట్ ప్రసాద్ రావు గారు బాలేన ఘట్యః దృశ్యంతే బాలः घट्यः पश्यते ఆ, బాలः ఆ, घट्यः ఘటీ అది యాక్చువల్ घटीः బాలः घटीः पश्यते పశ్యతే సమ్యక్ సో బాలః ఘటీః పశ్యతే పశ్యతే. ఘట్యః అన్నది ఘటీకి బహువచనం ఘటీ ఏకవచనం అయితే ఘట్యః గౌరీ గౌర్యః లాగా ఘటీ ఘట్యః అన్నది ఏకవచనము బహువచనము దానికి సో దాన్ని మనము ద్వితీయ బహువచనంలోకి తీసుకొస్తే గౌరీకి ద్వితీయ బహువచనం గౌరీహి లాగా ఘటీహి అవుతుంది సో బాలః ఘటీహి పశ్యతి బాలః అని ఉంది కాబట్టి అక్కడ దృశ్యంతే ఉంటే పశ్యంతి అని చేయకూడదు బాలహకి ఏకవచనం బాలహ ఏకవచనం కాబట్టి దానికి పశ్యతి అని ఏకవచనంలో రావాలి సో నెక్స్ట్ పద్మజ తాభిః పుష్పాణి ఘ్రాయంతే తాభిః తృతీయ బహువచనము ఏకవచనము తాహ పుష్పాణి జిఘ్రంతి సమ్యక్ తాహ సో తాభిః అన్నది సా ఏకవచనం అయితే దానికి బహువచనం తాహ సో తాహకి తృతీయ బహువచనం వచ్చి తాభిః అయింది సో తాహ పుష్పాణి పుష్పాణిగానే ఉంటుంది రూపం మారదు అలాగే ఘ్రాయంతేకి జిఘ్నంతే జిఘ్నంతి పరస్మైపది జిఘ్నంతి నెక్స్ట్ ఆకుండి శైలజ గాయకైః గీతాని గీయంతే డౌట్ చెప్పండి జిగ్రతికి గ్రాయతే కదా అంటే జిగ్రతి కదా జిగ్నతి కాదు జిగ్నతి అంటారా జిగ్రతి జిగ్రంతి జిగ్రంతి అవుతుంది ఇక్కడ తాహ అన్నాం కదా బహువచనం జిగ్రంతి కరెక్ట్ జిగ్నంతి లాగా వినపడింది లేదు జిగ్రంతి జిగ్రంతి శైలజ గారు గాయకైః గీతాని గీయంతే గాయకాః గీతం గీయంతే గీతం ఎందుకైంది ఇది గీతాని బహువచనం సో గీతాని అన్నది ద్వితీయ ఏ లింగం ఓకే గీతాని ద్వితీయ విభక్తి బహువచనం ఓకే సో ద్వితీయ బహువచనం కూడా ఉంది దీని ఇంకొక రూపం ఎందులో ఉంది నపుంసకలింగం ఇది నపుంసకలింగమే సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నపుంసకలింగంలో ప్రథమ ఏకవచనం అనేది ద్వివచనం అనేది బహువచనం అయింది దాని రూపాలు ద్వితీయ రూపాలు అన్ని కూడా సమానంగానే ఉంటాయి అది ఏం మార్చక్కర్లే మీరు గీతాని అన్నది ఇక్కడ వాక్యంలో ప్రథమ బహువచనం అయితే మీరు కర్తరిలోకి వెళ్ళేటప్పటికి ద్వితీయ బహువచనం మార్చాలి రెండు సమానమే కదా రూపాలు కాబట్టి మీకేం తేడా మార్చినట్టు అదే ఉంటుంది సేమ్ ఉంటుంది రూపం మాత్రం సో ఇక్కడ గాయకాః గీతాని గాయంతి మేడం గాయంతి
ఓకే, అది ఆ పరస్మైపది కాబట్టి గాయకాహ అని ఉంది కాబట్టి గాయంతి. ఓకే, గాయంతి. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు నెక్స్ట్ వన్. క్రింది వాక్యాలను కర్తరి నుండి కర్మణికి మార్చండి. సో ఇక్కడ కర్తరిలో ఇవ్వడం జరిగింది వాక్యాలు, వాటిల్ని కర్మణిలోకి మార్చాలి. ఓకే, సో మొదటి వాక్యం బాలకః పాఠం పఠతి. బాలకే ఒక నిమిషం. ఓకే, బాలకేన ఆ, ఆ, పాఠ పాఠం బాలకేన పాఠః ఆ, పఠతి మహోదయ పఠంతి పఠతికి పఠ్యతే పఠ్యతే. సమ్యక్, ఉత్తమం. సో బాలకేన పాఠః పఠ్యతే. ఓకే, పఠ్యతే అని కర్మణి ప్రయోగం. సౌజన్య నెక్స్ట్. సా ఘటీం పశ్యతి. తయా ఆ, ఘటీం ఆ, తయా ఘటీం దృశ్యతే. ఘటీంకి ఘటీమే ఉంటుందా? ఆహా, మళ్ళీ చెప్పండి. తయా ఆ, తయా ఘటీహి. ఘటీహి ఎలా అయింది? ఘటీ అన్నది ఏం శబ్దం అది? ఘటీం అనగానే ఘటీం ద్వితీయ విభక్తి. ద్వితీయ ఏకవచనం. ఏ లింగం? ఏ లింగం? అది పుంలింగం. సారీ, నపుంసకలింగం మేడం. మీరు ఒకసారి అందరూ కూడా అందరికీ అడ్వైస్ చేస్తున్నాను, అందరూ కూడా ప్రవేశంలో ఉన్నటువంటి టేబుల్స్ దయచేసి చదవండి. ప్లీజ్ రివైజ్ దోస్ టేబుల్స్. ఓకే, సౌజన్య ఘటి దృశ్యతే. ఓకే, నాకు ఆన్సర్ అక్కర్లేదండి, నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ కావాలి. ఈ ఆన్సర్ బుక్ లో అయినా చూసి చెప్పచ్చు. సో నాకు అది కాదు కావాల్సింది. ఘటి అన్నది ఏ లింగం? ఇప్పుడు ఏ లింగం లాగా అనిపిస్తుంది? సారీ మేడం, స్త్రీలింగం. ఈకారాంత స్త్రీలింగం. ఈకారాంత స్త్రీలింగం, గౌరీ శబ్దం లాగా కదా. సో ఘటీం ఉన్నదాన్ని స్త్రీలింగంలో ఉంది. సో ప్రథమ ఏకవచనం చేయాలి కాబట్టి ఘటీ అయింది అది. సో తయా ఘటీ దృశ్యతే. ఘటీ దృశ్యతే. ఓకే, సమ్యక్. ఊర్మిళ రామ్. భక్తః దేవం వందతే. భక్తాః దేవం వందతే. భక్తాః బహువచనం కాబట్టి భక్తైః తృతీయాలో. ఓకే, మీ బుక్ లో బహువచనం ఉందా, ఏకవచనం ఉందా? వచనం ఉంది, ఇంగ్లీష్ మీడియం. తెలుగులో ఏకవచనం ఉంది. ఓకే, నాకు కూడా ఏకవచనే ఉందండి. ఓకే, ఇంగ్లీష్ బుక్ లో భక్తాహ అని ఉంది. ఓకే, చెప్పండి, పర్వాలేదు. భక్తాహ అని తీసుకున్నాము, ఆవిడ చెప్తున్నాను కదా, చెప్పండి. భక్తాఃకి తృతీయ బహువచనం భక్తైః. ఉత్తమం. ద్వితీయ దేవం కాబట్టి దేవః ప్రథమ. వందతే కాబట్టి వంద్యతే. వంద్యతే, ఉత్తమం. భక్తైః దేవః వంద్యతే అని ఒకవేళ భక్తాహ అని ఉండుంటే, భక్తః అని ఉండుంటే భక్తేన దేవః వంద్యతే. సో ఏదైనా ఆ కర్మణిలో సెకండ్ పార్ట్ సేమే ఉంటుంది. భక్తాహ అయితే భక్తైః అవుతుంది, భక్తః అయితే భక్తేన అవుతుంది తప్ప సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, ఉత్తమం, సమ్యక్. చెప్పండి పద్మ గారు. భక్తైః దేవః వంద్యంతే అవ్వాలి కదా, వంద్యతే అవ్వదు కదండి. దేవః కదా, కర్మణి ప్రయోగం కదా, దేవహకి రిలేటెడ్ క్రియాపదం. ఓకే, సమ్యక్. నెక్స్ట్ సుధా గారు. తాహ జలం నయంతి. తాభిః జలం నీయతే. తాభిః జలం నీయతే, సమ్యక్, ఉత్తమం. రమా. వయం ఉత్తరం లిఖామః. వయంని చేంజ్ చేయాలి కదా మేడం. అవును, వయంని తృతీయలోకి చేంజ్ చేయాలి. రమా చెప్పండి. చెప్తాను, ఒక్క నిమిషం. 嗯
అస్మాకం మ్యామ్. ఆహా. వయంకి తృతీయ ఏంటి? వయం అన్నది ఏ శబ్దానికి విభక్తి రూపం ఇది? ఫస్ట్ అది చెప్పండి రమా. ఇది ఉత్తమ పురుష మ్యామ్. వయం. ఆహా, ఉత్తమ పురుష కాదండి, ఆ, నౌన్ ఆ, ఫామ్. ఇది బహువచనం. ఓకే, దేనికి బహువచనం? ఏ శబ్దానికి? దీని ప్రాతిపదికం ఏంటి వయంకి? వయంకి ప్రాతిపదికం ఏంటి? ఇంకెవరైనా? అస్మద్. దకారాంత అస్మత్ శబ్దం మేడం. మహ్యం మహ్యం. అస్మత్ శబ్దము ప్రాతిపదికము. ఓకే, వయం అన్నది అది ప్రథమ విభక్తి బహువచనం, అది వయం అన్నది. ఇప్పుడు మనం తృతీయ విభక్తి బహువచనం చూడాలి. సో వయంకి తృతీయ బహువచనం ఏంటి? అస్మాభిః. అస్మాభిః. సమ్యక్. అస్మాభిః. ఉత్తరం లిఖ్యతే. లిఖ్యతే. ఉత్తరంకి క్రియాపదం రిలేటెడ్ కాబట్టి అస్మాభిః ఉత్తరం లిఖ్యతే, ఏకవచనం. ఓకే, నెక్స్ట్ సాయి. అర్చకః దేవాన్ పూజయతి. అర్చకేన దేవాః పూజ్యంతే. ఉత్తమం, సమ్యక్. అర్చకేన దేవాన్ అని ఉంది కాబట్టి దీన్ని ప్రథమ బహువచనం దేవాః పూజ్యతి పూజ్యంతే. ఓకే, సమ్యక్, ఉత్తమం. హిమశ్రీ. ఆరక్షకః చోరాన్ గృహ్ణాతి. హిమశ్రీ. హిమశ్రీ. ఓకే, సుబ్బలక్ష్మి గారు. ఆరక్షకాః చోరాన్ గృహ్ణతి. ఆరక్షకేన చోరాः గృహ్యంతే. గృహ్యంతే, సమ్యక్. ఆరక్షకేన చోరాః గృహ్యంతే, ఉత్తమం. సో ఆరక్షకని తృతీయలోకి మారిస్తే ఆరక్షకేన. చోరాన్ అన్నది ప్రథమ బహువచనంలోకి మారిస్తే చోరాః. సో దానికి రిలేటెడ్ క్రియాపదం గృహ్ణంతే. ఓకే, గృహ్యంతే, క్షమ్యతాం, గృహ్యంతే. ఉమా. భారతీయాః నదీః పూజయంతి. భారతీయైః అంటే తృతీయ విభక్తిలో భారతీయైః నదీః పూజ్యంతే. సో నదీః అన్నది ద్వితీయ బహువచనం అయితే దాన్ని నద్యాః. ఓకే, నదీః అన్నది ద్వితీయ బహువచనం కదా, సో దాన్ని ప్రథమ బహువచనంలోకి మార్చండి ఉమా. నద్యాః. నద్యాః కాదండి, నద్యః, దీర్ఘం లేదు. నద్యః. భారతీయైః నద్యః పూజ్యంతే. 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 ఓకే, పూజ్యంతే. సో భారతీయాః అన్నది వాళ్ళు స్త్రీలింగంగా పుల్లింగంగా తీసుకున్నారు కాబట్టి భారతీయైః భారతీయైః అని తీసుకోవచ్చు. లేదు అంటే స్త్రీలింగం భారతీయాః స్త్రీలింగం కూడా అవ్వచ్చు కాబట్టి దానికి భారతీ గౌరీభిః లాగా భారతీభిః. లతాభిః అంటున్నాం కదండి. లతాభిః భారతీయాభిః అని తీసుకోవాలి. ఓకే, భారతీయాభిః నద్యః పూజ్యంతే అని కూడా రెండు లింగాలు. భారతీభిః అని తీసుకోవాలి కదండి. భారతీయ. ఓకే, నేనే కన్ఫ్యూజ్. ఒక్క నిమిషం అండి. గౌరీభిః అని తీసుకున్నాం కదా. సో భారతీయ కాబట్టి భారతీయాభిః అనే తీసుకోవాలి. భారతీయ అండి అది వర్డ్, అంటే ఏకవచనంలో అయితే భారతీయ, దానికి బహువచనం భారతీయాః. ఓకే, సో కాబట్టి భారతీయాభిః. నెక్స్ట్ ఎక్కడ ఆగిపోయాం? ఓకే, శ్రీలత.
భవతి శాటికాః క్షాళయతి. భవత్యా Hmm. శాటికాః Hmm. క్షాళ్యంతే. క్షాళ్యంతే, సమ్యక్, ఉత్తమం. కరుణ, సైనికాః దేశం రక్షంతి. కరుణ. Okay. రాజీ. సైనికాః దేశం రక్షంతి. Hmm. సైనికైః సైనికౌ దేశః రక్ష్యంతే రక్ష్యతే. రక్ష్యతే, సమ్యక్. సైనికైః దేశః రక్ష్యతే. ఏకవచనం, దేశః ఏకవచనం కాబట్టి దేశః రక్ష్యతే. నెక్స్ట్ కవిత. ఇక్కడ బహువచనం ఉందిగా మేడం, ఎక్కడ ఉంది? సైనికాహ బహువచనం ఉంది కదా. అవును, అది ఉంటే సైనికైః అయింది కదా. అది దానికి క్రియాపదానికి ఏం సంబంధం లేదు కదా. ఏదైతే కర్తరీ ప్రయోగంలో కర్త పదం ఉందో అది కర్మణిలోకి వచ్చేటప్పటికి అది ఏకవచనమైన, ద్వివచనమైన, బహువచనమైన దానికిను క్రియాపదానికి ఏం సంబంధం ఉండదు. ఓకే. ఏదైతే కర్తరీ ప్రయోగంలో కర్మ పదం ఉన్నదో, ఆబ్జెక్ట్ ఏదైతే ద్వితీయ విభక్తిలో ఏదైతే ఉందో అది కర్తరీలోకి వచ్చేటప్పటికి ప్రథమ విభక్తిలోకి వస్తుంది. కాబట్టి దాని ప్రకారం మాత్రమే క్రియాపదం మారుతుంది. మన ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే, శిష్యేణ ప్రశ్నః పృచ్యతే. ప్రశ్నః ఇది కర్తరీలోకి వెళ్ళేటప్పటికి కర్మపదం. ఇది కర్మపదం కర్తరీలోంచి కర్మణి దీంట్లోకి వచ్చేటప్పటికి ప్రశ్నః అయింది. అది శిష్యేణ అంటే అక్కడ శిష్యః అని ఉంది. అలాగే శిష్యేణ ప్రశ్నాః అని మారినప్పుడు మాత్రము పృచ్యంతే అని మారుతుంది. సో ఏదైతే కర్తరీలో కర్మపదం ఉందో అది ప్రశ్నాః అని మనం కర్తరీలోకి మార్చుకున్నప్పుడు దాని ప్రకారం క్రియాపదం మారుతుంది. అలాగే శిష్యైః అని ఉంది, అంటే బహువచనం ఇది. సో శిష్యైః తృతీయ బహువచనం అంటే శిష్యాః అని కర్తరీలో ఉంటే కనుక అది శిష్యైః అని మారింది. ప్రశ్నం అని ఉంటే కర్తరీలో ప్రశ్నః అని మారింది. దాని ప్రకారం క్రియాపదం మారుతుంది. కాబట్టి ఏదైతే కర్మపదం మనకి కర్తరీలో ఉందో అది కర్మణిలోకి మారినప్పుడు ప్రథమాలో వస్తుంది. కాబట్టి దాని ప్రకారం మాత్రమే క్రియాపదం మారుతుంది. కర్త తృతీయలోకి మారుతుంది కాబట్టి అసలు ప్రథమాకి తప్ప మిగతా ఏ విభక్తుల్లో ఉన్నా సరే వాటికిను క్రియాపదానికి ఏమీ సంబంధం లేదు. ఇది తంబురులుగా కర్మణి ఉన్న కర్మణిలో ఏదైతే ఉందో దాని క్రియాపదం ఫాలో అవుతుంది. మహోదయ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. కర్మణిలో కర్మపదాన్ని క్రియాపదం ఫాలో అవుతుంది. అవునండి, అంతే. కర్మపదం ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవుతుంది క్రియాపదం కర్మణిలో. కరెక్ట్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఒక విధానం గుర్తుపెట్టుకోవడానికి. యూజువల్లీ రూల్ ఏంటంటే ప్రథమాలో ఏదైతే ఉంటుందో ప్రథమ విభక్తిలో దాన్ని క్రియాపదం ఫాలో అవుతుంది. అది మీరు కర్తరీలో తీసుకోండి, కర్మణిలో. సో కర్తరీలో తీసుకుంటే కర్త ప్రథమాలో ఉంది కాబట్టి క్రియా దాన్ని ఫాలో అవుతుంది. అదే కర్మణి ప్రయోగంలోకి వచ్చేటప్పటికి కర్మపదం ప్రథమాలో ఉంటుంది కాబట్టి క్రియ దాన్ని ఫాలో అవుతాం. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐదర్ వే మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ సైనికాహ అన్నది కర్తరీలో బహువచనంలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగా రక్షంతి అని ఉంది. అది కర్మణిలోకి వస్తే సైనికైః ఉంది కాబట్టి తృతీయ అయిపోయింది. దానికి క్రియాపదానికి ఏమీ సంబంధం లేదు. ఓకే, క్లియరా ఇప్పుడు? ఓకే, రైట్. నెక్స్ట్ ఉర్మిళా రామ్. ఎక్కడ నెక్స్ట్? కీటః ఫలాని ఖాదతి. కవిత అన్నారండి? ఉర్మిళా రామ్ అన్నానండి. కవిత అని పిలిచారు. ఓకే, క్షమ్యతాం. కీటః ఫలాని ఖాదతి. కీటః కీటేన ఫలాని ఖాద్యంతే. ఉత్తమం. కీటేన ఫలాని ఖాద్యంతే. ఫలాని
చాలా సేమ్ కాబట్టి సేమే ఉంటుంది. దాని ప్రకారం క్రియాపదం ఖాద్యంతే అని ఉంటుంది. నెక్స్ట్ సుధ గారు మషకాహ రక్తం చూషంతి. మషకాహ అంటే మషకే మస్కిటోస్. మషకైః రక్తం చూష్యతే. ఓకే. మషకాహ చూష్యంతే. కాదండి, చూష్యతేనే కరెక్ట్. మీరు కరెక్టే చెప్పారు. ఓకే. సో మషకాహ అంటే మస్కిటోస్ అని అర్థము. దానికి తృతీయ ఇది బహువచనంలో ఉంది, ప్రథమ బహువచనము. దానికి తృతీయ బహువచనం మషకైహి. సో రక్తం రక్తమే ఉంటుంది, నపుంసకలింగ పదం అది. రక్తం ప్రకారంగా ఆ క్రియాపదం మారుతుంది. చూష్యతే. ఓకే. చూష్యతే. చూషంతి అంటే సక్ చేయడం, సక్ ద బ్లడ్ అని. ఓకే. హిందీలో కూడా ఉంది చూస్నా అని. హిందీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. చూస్నా అంటే రక్తం పీల్చుకోవడం అని. సో నెక్స్ట్ వచ్చేసి సంధి తర్వాత ఉన్నటువంటి ఎక్సర్సైజ్. ఈ మధ్యలో ఇంకేం లేవు కదండి. ఓకే. సో మధ్యలో ఇంకేమీ ఎక్సర్సైజెస్ లేవు. ఓన్లీ మనకి సంధి తర్వాత. సో సంధిలో మనం ఎణసంధి చేసాము. సో ఎణసంధిలో మనం ఏం చూసామంటే పూర్వ పదంలో ఏముండాలి, ఉత్తర పదంలో ఏముండాలి అక్షరాలు అన్నది చూసాం. సో పూర్వ పదంలో చివరి అక్షరాలు వచ్చేసి ఈ కానీ, ఊ కానీ, లేకపోతే రు కానీ, లేకపోతే లు కానీ. లు అన్నదానికి దీర్ఘం లేదు, లు ఒక్కటే హ్రస్వాక్షరం మాత్రమే ఉంటుంది దాంట్లో. సో వీటి తర్వాత గనక ఉత్తర పదంలో, అంటే ఉత్తర పదంలో మొదటి అక్షరం గనక ఈ తర్వాత అన్య స్వరాలు ఏవైనా వచ్చి ఈ కాకుండా ఈ వస్తే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది కాబట్టి ఈ కాకుండా అన్య స్వరాలు వస్తే కనుక పూర్వపదంలోని ఇకార స్థానంలో యకారం వస్తుంది. అలాగే ఊ తర్వాత కనుక అన్య స్వరాలు వచ్చి ఊ రాకుండా మిగతా స్వరాలు వస్తే కనుక ఆ ఉకార స్థానంలో వకారం వస్తుంది. రు తర్వాత కనుక అన్య స్వరాలు రావాలి, రు తప్ప. అప్పుడు రు స్థానంలో ర వస్తుంది. లు తర్వాత ఏ స్వరాలు వచ్చినా సరే లు స్థానంలో లా వస్తుంది. సో ఇవి యణసంధి యొక్క కొన్ని రూల్స్. ఓకే. 4 రూల్స్ ఇవి. సో వీటిలో మనకి ఎక్సర్సైజ్ అభ్యాసం వచ్చేసి జాయిన్ ద ఫాలోయింగ్ సంధీస్, అంటే ఈ క్రింది పదాలను కలిపి వ్రాయండి అని అంటున్నాడు. సో కాబట్టి ఒక్కసారి ఈ బుక్లో ఇచ్చినటువంటి దానికి ముందర ఇచ్చినటువంటి ఈ వాక్యాల్లో ఇచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి సంధుల్ని చూద్దాము. సో అత్యుత్తమం అని మొదటిది. సంస్కృత కార్యం అత్యుత్తమం అస్తి అని. సో అత్యుత్తమం అంటే అతి ప్లస్ ఉత్తమం. సో దాంట్లో అతిలో ఇకారము, అలాగే ఉత్తర పదంలో ఉకారం ఉంది. ఇకార స్థానంలో యకారం వస్తుంది. ఆ య ప్లస్ ఊ కలిపి యు అయింది. అప్పుడు అత్యుత్తమం అయింది. అలాగే నెక్స్ట్ వాక్యం సహ ప్రత్యేకం కార్యం శ్రద్ధయా కరోతి. ప్రత్యేకం అన్నది ప్రతి ప్లస్ ఏకం. మొదటి పూర్వపదంలోని చివరి అక్షరము ఈ, అలాగే ఉత్తర పదంలోని మొదటి అక్షరం ఏ అయింది. ఇకార స్థానంలో యకారము, య ప్లస్ మళ్ళీ ఏ, యాకి ఎకారము ఏ అయింది. తర్వాత వాక్యము శ్రీకృష్ణ మధ్వరిహి ఇది ఉచ్యతే. మధ్వరిహి అంటే మధు ప్లస్ అరిహి, అంటే మధు అన్నటువంటి ఒక శత్రువు అని అర్థం. సో మధు ప్లస్ అరిహి. పూర్వపదంలోని మొదటి అక్షరం ఊ అయింది, ఉత్తర పదంలోని మొదటి అక్షరము అయింది. సో ఉకార స్థానంలో వ వస్తుంది. వ ప్లస్ వా అయింది. తర్వాత నెక్స్ట్ పాఠః మాస్త్వధునా ఇది అధ్యాపక ఉక్తవాన్, అంటే మాస్తు
అధునా. మాస్తు అంటే వద్దు అని, అధునా అంటే ఇప్పుడు అని. సో మాస్తు అధునా అని ఉంటే 2 వర్డ్స్. పూర్వ పదంలోని చివరి అక్షరము ఊ అయింది. తర్వాత ఉత్తర పదంలోని మొదటి అక్షరం అ అయింది. సో ఉకార స్థానంలో వ ప్లస్ అ వా అయింది. పిత్రంశలో పితృ ప్లస్ అంశ రు ప్లస్ ఆ అయింది. పితృలో రుకారము, తర్వాత అంశలో ఆ కలిపి రు ప్లస్ ఆ ర అయింది. సో అనుస్వారం ఉంది కాబట్టి దాని మీద అనుస్వారం పిత్రంశ అయింది. అది మాత్రర్చనంలో మాతృ ప్లస్ అర్చనం, మాతృలో రుకారము, అర్చనంలో ఆ కాబట్టి రు ప్లస్ రుకార స్థానంలో రు వస్తుంది. రు ప్లస్ ఆ కలిపి ర అయింది. అలాగే కొన్ని కింద ఉదాహరణలు ఇచ్చారు. యది ప్లస్ అపి, యద్యపి. ఈ వర్డ్స్ చాలా వింటూ ఉంటారు మీరు, చాలా మంది మాట్లాడేటప్పుడు. యద్యపి అంటే పూర్వపదంలోని ఇకారము, తర్వాత అకారము, ఇకార స్థానంలో య ప్లస్ ఆ యా అయింది. నెక్స్ట్ ఇతి ప్లస్ అపి, ఇత్యపి. ఇక్కడ కూడా ఈ ప్లస్ అ అయింది. ఇకార స్థానంలో యకారము, యు ప్లస్ ఆ యా అయింది. పఠంతి ప్లస్ అత్రలో పఠంతిలో ఇకారము, తర్వాత నెక్స్ట్ వర్డ్ లో అకారము, ఇకార స్థానంలో యకారము, యు ప్లస్ ఆ యా అయింది. గురు ప్లస్ అష్టకం, రూలో ఉకారము, ఉకార స్థానంలో వకారం వస్తుంది. వ ప్లస్ అ వా అయింది. పఠతు ప్లస్ అంశాల్లో తూల ఉకారము ప్లస్ అంశాల్లో అ, లేకపోతే తీసుకున్నా కూడా పర్వాలేదు. సో ఉకార స్థానంలో వకారము, వ ప్లస్ వం అయింది. కవీషు ప్లస్ ఏ కహాలో షు అంటే ఉకారము ప్లస్ ఏ, ఉకార స్థానంలో వకారము. సో వ ప్లస్ ఏ వే అయింది. సో అందుకనే కవిష్వేక అయింది. పితృ ప్లస్ ఆవాస, రికారం ప్లస్ ఆ. సో రికార స్థానంలో రు ప్లస్ ఆ రా అయింది కాబట్టి పిత్రా వాస అయింది. ల్ ప్లస్ ఆకృతి, లుకార స్థానంలో లా వచ్చింది. సో ల ప్లస్ ఆ లా అయింది. సో లాకృతి అయింది. సో ఇవి యణసంధి ఎగ్జాంపుల్స్ అవిను. సో ఈ క్రింది పదాలను కలిపి వ్రాయండి. సో లక్ష్మీ కుమారి గారు, ప్రతి ప్లస్ అవదత్. ప్రతి ప్లస్ అవదత్, ప్రత్యవదత్. సో ఏ అక్షరాలు కలిసినాయి ఇక్కడ? ప్రతి ఈ ప్లస్ ఆ. ఇకార స్థానంలో ఏ అక్షరం వస్తుంది? ఇకార స్థానంలో యా, యా. ఈ అని వస్తుంది. తర్వాత ఈ యా ప్లస్ ఆ. సమ్యక్, ఉత్తమం. ప్రతి ప్లస్ అవదత్లో ఇకారము ప్లస్ అకారము కలిపితే కనుక ఇకార స్థానంలో య వస్తుంది. య ప్లస్ ఆ కలిపితే యా అయింది. అందుకనే ప్రత్యవదత్ అయింది. ప్రత్యవదత్. ఓకే, నెక్స్ట్ హిమబిందు, నది ప్లస్ అత్ర. నద్యత్ర. దీనిలో ఏమేమి అక్షరాలు కలిసినాయి? ఇకారం ఈ ప్లస్ అకారం కలిసాయి. సో యకారం వస్తుంది. ఈ య ప్లస్ ఆకారం, సో యకారం వస్తుంది. నద్యత్ర. స్థానంలో యకారం వస్తుంది అని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇకార స్థానంలో మాత్రమే రీప్లేస్మెంట్ యకారం. ఓకే, ఈ ప్లస్ అప్పుడు ఈకార స్థానంలో య వచ్చింది కాబట్టి యు ప్లస్ ఆ యా అయింది. ప్రసాదరావు గారు, నను ప్లస్ అత్ర. నను ప్లస్ అత్ర నన్వత్ర. సమ్యక్ మహోదయ. ఉకార స్థానంలో ఏమొచ్చింది ఇక్కడ? వకారం. సమ్యక్. పద్మజ పోటు, సాధు ప్లస్ ఇదం. ప్లస్ ఊ ప్లస్ ఈ అవుతుంది. ఊ ప్లస్ ఈ అయితే వా వస్తుంది. సాధ్వదం. మళ్ళీ ఒకసారి చూసి చెప్పండి. సాధు ప్లస్ ఇదం. సాధు ప్లస్ ఇదం సాధ్విదం. సాధ్విదం ఎలా అయింది? సాధ్విదం ఊ ప్లస్ ఈ వి అవుతుంది. అందుకని ద ప్లస్ వి ద్వి అవుతుంది. సో ఇక్కడ సాధు ప్లస్ ఇదం అని ఉంది కాబట్టి సాధు అక్కడ ఉకారం ఉంది పూర్వపదంలో. ఉకార స్థానంలో వకారం వస్తుంది. వ్ ప్లస్ నెక్స్ట్ ఉత్తర పదంలోని మొదటి అక్షరము ఈ ఉంది. సో వ్ ప్లస్ ఈ వి అయింది కాబట్టి
సాద్విధం అయింది. సాద్విధం. ఓకే. విధం క్షమ్యత ధా లేదు. సాద్విధం. నెక్స్ట్ ఆకుండి శైలజ గారు. పితృ ప్లస్ అంశః. ఉకారం ప్లస్ అకారము పిత్రంశః. ఓకే. ఉకారం ఎక్కడ? పిత్రంశః. శైలజ గారు ఉకారం ఉకారం పూర్వపదంలో ఉందండి. ఎక్కడుంది? మళ్ళీ చదవండి. పదం చదవండి మీరు. పితృ. పితృ అంటే ఊ ఉందా అక్కడ? తకి ఏ మాత్రం ఉంది? తాకి రకార్. ఓకే. రా. రా కాదు, రుకారం ఉంది. రు. రుకారం. రుకారం. ఓకే. ఋషి ఏదైతే అంటామో అది రికారం ఉంది. రు. పితృ. రు ఓకే. వచ్చిన రకారము ప్లస్ ఏమొస్తుంది? ర. రు వస్తుంది. రు ప్లస్ అమ్ పిత్రంశః. పిత్రంశః. వినండి. ఓకే. సో పితృ ప్లస్ అంశలో త రు రికారం ప్లస్ అమ్ ఉంది కాబట్టి రు స్థానంలో వకారం వస్తుంది. క్షమితం రకారం వస్తుంది, రేఫా వస్తుంది. సో రు ప్లస్ అమ్ రమ్ అయింది. సో పిత్రంశః అయింది. నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారు. భ్రాతృ ఆహ్వానం. రుకారము ప్లస్ ఆ ఆ. సో అక్కడ రా వస్తుంది. పాత్రాహ్వానము. భ్రాత్రాహ్వానం. ఓకే. రాత్రాహ్వానం. భ్రాత్రాహ్వానం. అక్కడ త్ ప్లస్ రా అయింది కదా, త్రా అయింది అది. ఓకే. భ్రాత్రాహ్వానం. కరెక్ట్. నెక్స్ట్ సౌజన్య గారు. జననీ ప్లస్ అవదత్. జననీ అక్కడ ఈ అనేది యాగా మారుతుంది. యాకారం యా ప్లస్ ఆ. జనన్యవదత్. జనన్యవదత్. యు ప్లస్ ఆ యా. జనన్యవదత్. కరెక్ట్. ఉర్మిళారామ్. ఇతి ప్లస్ ఆచరంతి. ఇతి ఈ ప్లస్ ఆ యా ఇత్యాచరంతి. ఉత్తమం. ఇత్యాచరంతి. ఉత్తమం. ఖలు ఏతత్. సుధా గారు. ఖలు ప్రింటింగ్ మిస్టేక్ ఉందండి ఇక్కడ. కళ అని ఉంది. ఖలు ప్లస్ ఏతత్. కళ. ఖల్వేతత్. ఓకే. కళ ఉండదండి. కళ తప్పది. ఖలు అని మార్చుకోండి. ఖల్వేతత్. ఓకే. ఖలు ఉకారము ప్లస్ ఏ. వా ప్లస్ ఏ వే. ఖల్వేతత్. ఉత్తమం. సమ్యక్. ఖలు ప్లస్ ఏతత్లో లూలో లు ఉకారం ఉంది, ఊ ఉంది. ఉకార స్థానంలో వకారం వస్తుంది. సో వ్ ప్లస్ ఏ వే అయింది. ఖల్వేతత్. ఖల్వేతత్. నెక్స్ట్ రమ. అపి ప్లస్ అవదత్. అపి ప్లస్ అవదత్. అప్యవదత్. అప్యవదత్. సమ్యక్. ఉత్తమం. నెక్స్ట్ సాయి. ఈ క్రింది ఉదాహరణలో సంధిని విడతీసి వ్రాయండి. ఇత్యస్తి. ఇత్యస్తి యకారం ఉంది కాబట్టి ఇతి ప్లస్ అస్తి. ఉత్తమం. ఉత్తమం. సో ఇత్యస్తిలో సంధి వర్డ్స్ సంధి చేయడం ఒక విధానం అయితే, ఆ సంధి చేసిన వర్డ్స్ ఉంటే వాటిని ఎలా బ్రేక్ చేయాలనేది కూడా ఒక టెక్నిక్. అది మనం సవర్ణ దీర్ఘ సంధిలో ఎలా చేయాలి, లేకపోతే గుణ సంధిలో ఎలా చేయాలి, వృద్ధి సంధిలో ఎలా చేయాలో మనం చూసాం అక్కడ. ఓకే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా ఈ గనక యకారం గాని వకారం గాని లేకపోతే ర గాని కనిపిస్తే కనుక యాక్చువల్గా లకి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఏం లేదు. ఒకటో ఎగ్జాంపుల్ కాబట్టి అది వదిలేయచ్చు. ఎక్కువగా వచ్చేది యకారం గాని వకారం గాని ఈ రెండు మాత్రమే వస్తాయి. సో యకారం వచ్చిన చోట అక్కడ సంధి ఉంది అని తెలుసుకోవాలి. సో యణ సంధి ఉంది అని తెలుసుకున్న తర్వాత అక్కడ యకారం దగ్గర యకారం ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం మనం. సో రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు ఇది ఇక్కడ మనం. సో సంధి చేయడం ఒక విధంగా చేస్తే, సంధి బ్రేక్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే ఫస్ట్ గుర్తించాలి. యా గాని వా గాని ఉంటే వస్తుందని. సో య ఉంటే ఏంటి ఉన్నట్లు లెక్క అక్కడ ముందర
పూర్వపదంలో ఏమున్నట్లు లెక్క? యా వస్తే అక్కడ ఎవరైనా? ఈ ఉన్నట్టు ఈ ఇకారం వచ్చినట్టు. ఎస్. ఇకారం ఉన్నట్టు లెక్క. సో యా ఉంటే గనుక ఇకారం ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇత్యస్తిలో యా ఉంది. యాకి ముందర త ఉంది కాబట్టి తాకి ఇకారం ఉన్నట్టు లెక్క. సో ఇతి అని అర్థము. సో యా స్థానంలో యా అయింది కదా, యా బ్రేక్ చేస్తే య ప్లస్ ఆ కాబట్టి యా. కాబట్టి ఉత్తర పదంలో అ ఉన్నట్టు లెక్క. ఇత్యస్తి, ఇతి ప్లస్ అస్తి ఇత్యస్తి. నెక్స్ట్ హిమశ్రీ దుఃఖేష్వనుద్వేగః. దుఃఖేషు ప్లస్ అనుద్వేగః. ఉత్తమం. సో దీన్ని మీరు ఎలా బ్రేక్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? దుఃఖేషు అంటే నాకు తెలిసినంత వరకు అనుద్వేగ అనే దాన్ని డివైడ్ చేసుకోగలిగాను. అప్పుడు దుఃఖేషు బయటకు వచ్చింది మహోదయ్. ఇందాక నేను చెప్పిన ఆ ఫార్ములా వకారం. చేయగలరా మహోదయే? నేను చెప్తాను. ఇప్పుడే దీనికి ముందరే మీకు చెప్పాను నేను ఎలా బ్రేక్ చేయాలి వర్డ్ అని. అలా చేయగలరా? లేదు మహోదయ, నేను క్షమ్యతాం, నేను జస్ట్ అలా వెళ్ళాను బయట. ఓకే, నో మేడం ప్రాబ్లం. నేను ట్రై చేయనా మేడం? నేను ట్రై చేయనా? ట్రై చేస్తారు. ఓకే, లేదు హిమబిందు. మేడం. యా, హిమబిందు సౌజన్య. చెప్పండి. హిమబిందు యా చెప్పండి. థ్యాంక్ యూ మేడం. అది దుఃఖేషు ఉకారానికి ముందర వకారం రావాలంటే ఉకారం ఉండాలి. ఉకారం ప్లస్ అకారం అయితే వకారం వస్తుంది. అందుకని దుఃఖేషు విడగొట్టుకుంటే దుఃఖేషు ప్లస్ అనుద్వేగ అవుతుంది. సమ్యక్. సో ఫస్ట్ గుర్తించాల్సిన విధానం ఏంటంటే యకారం గాని వకారం గాని ఉంటే అని. సో వకారం ఉన్నది కాబట్టి అక్కడ మనకి యనసంధి ఉంది అని తెలుస్తుంది. సో వా ఎప్పుడు వస్తుంది అంటే పూర్వపదంలో గనుక ఉకారం ఉన్నట్టయితే వ వస్తుంది. కాబట్టి పూర్వపదంలో ఖచ్చితంగా ఊ ఉంది. కాబట్టి ఆ హాఫ్ ష ఏదైతే వచ్చిందో అది షూ కింద లెక్క. కాబట్టి దుఃఖేషు. సో వ వచ్చింది కాబట్టి వ అంటే బ్రేక్ చేస్తేదని వ్ ప్లస్ ఆ. కాబట్టి ఆ అన్నది ఉత్తర పదంలో ఉంది అని అర్థం. కాబట్టి అనుద్వేగ, దుఃఖేషు అనుద్వేగ అని బ్రేక్ చేయాలి దాన్ని. నెక్స్ట్ సో ఎక్కడున్నాము? ఓకే, సుబ్బలక్ష్మి గారు గుర్వత్ర. గుర్వత్ర, గురు ప్లస్ అత్ర, గుర్వత్ర ప్లస్ ఆ ర ర వస్తుంది. ఓకే, గుర్వత్ర. యా, గుర్వత్ర అని ఉంది కాబట్టి గురు ప్లస్ అత్ర అని అర్థం. ఓకే, గురు ప్లస్ అత్ర. సమ్యక్. ఉమా ఇత్యస్మి. ఇతి ప్లస్ అస్మి అంటే ఇక్కడ ఈకారము ప్లస్ ఆ వస్తుంది. సో యకారం వస్తుంది కాబట్టి ఇత్యస్మి. ఇత్యస్మి సమ్యక్. ఇతి ప్లస్ అస్మి ఇత్యస్మి. నెక్స్ట్ శ్రీలత నదీష్వత్ర. వకారం వస్తుంది కాబట్టి ఊ ప్లస్ ఆ. నదీషు ప్లస్ అత్ర. ఉత్తమం, అతి ఉత్తమం, సమ్యక్. నెక్స్ట్ రాజీ పఠ్యంతపి. రాజీ పఠ్యంత్యపి. పఠ్యతి ప్లస్ అపి. పఠ్యంతి ప్లస్ పఠ్యంతి ప్లస్ అపి. ఈ వచ్చింది. పఠ్యంతినా అపి అపి. పఠ్యంతి కాదండి, అది పఠన్యపి. మహోదయ ఒక్క నిమిషం. అది పఠ్యంతి కాదండి, ఒకసారి మళ్ళీ చూడండి. పఠ్యంత్యపి అన్నది వర్డ్, అది సంధితో చేసిన సంధి ఉన్నటువంటి వర్డ్. దాన్ని బ్రేక్ చేయాలి మీరు. రాజీ ఫస్ట్ సంధి ఎక్కడ జరిగింది చెప్పగలరా వర్డ్ లో? యా దగ్గర ఉత్తమం, సమ్యక్. సో యాకి యా వచ్చిందంటే పూర్వపదంలో ఏముండాలి? యా వచ్చిందంటే ఈ ఉండాలి అక్కడ. అంటే తకి ఈ ఉండాలి. అంటే ఏమవ్వాలి అది? పఠతి పఠంతి పఠంతి. పఠంతి ప్లస్ అపి. అపి సమ్యక్. పఠంతి ప్లస్ అపి. నెక్స్ట్ కవిత మన్వంతరం. మన్వంతరం మను ప్లస్ అంతరం. మన్వంతరం నా కింద వస్తుంది కదా, ఆ వకారము ఉన్నది కాబట్టి అక్కడ సంధి విచ్ఛేదం చేసినప్పుడు ఊకారంగా మారుతుంది. మను ప్లస్ అన్వంతరం. సమ్యక్, ఉత్తరం. మను ప్లస్ అంతరం. ఓకే, అంతరం. మను ప్లస్ అంతరం. సమ్యక్, ఉత్తమం. పద్మజ జంగాల
పిత్రిచ్ఛ. ఇక్కడ పితృ ప్లస్ ఇచ్ఛ, ఇక్కడ మనకి రుకారం వచ్చింది కాబట్టి దాన్ని విడదీస్తే రుకారం ప్లస్ ఆ, పితృ ప్లస్ ఇచ్ఛ, పితృచ్ఛ. సమ్యక్. పిత్రిచ్ఛ, పితృ ప్లస్ ఇచ్ఛ, పిత్రిచ్ఛ. నెక్స్ట్ ఆదిలక్ష్మి, పుత్రేష్వహం. పుత్రేషు అహం. సమ్యక్. పుత్రేషు ఉకారం ఉన్నది కాబట్టి అక్కడ ఉకారము వచ్చింది. మీ వాయిస్ వినిపించట్లా నాకు సరిగ్గా, గట్టిగా చెప్పండి కొంచెం, చాలా లోగా ఉంది. మళ్ళీ చెప్పండి, వినిపించట్లా. పుత్రేషు అహం. ఓకే, సో పుత్రేషు ప్లస్ అహం, పుత్రేష్వహం. సో ఇక్కడ వకారం దగ్గర సంధి జరిగింది. వ అంటే పూర్వపదంలో ఉకారం రావాలి కాబట్టి పుత్రేషు, వా ఉంది కాబట్టి వ ప్లస్ ఆ, వా అయింది కాబట్టి అహం, పుత్రేషు అహం. సమ్యక్. నెక్స్ట్ విజయలక్ష్మి గారు, ప్రత్యువాచ. విజయలక్ష్మి గారు, ప్రత్యువాచ. శ్రీదేవి గారు. చెప్తానండి. అలా ఓకే, విజయలక్ష్మి గారు చెప్పండి మీరు. ప్రత్యువాచకి ప్రతి ప్లస్ ఉవాచ, ఇకారం వచ్చింది కాబట్టి అక్కడ వా ఉంది కాబట్టి ఇకారం ఉంది అక్కడ, ఈ ప్లస్ ఆ. లేదండి, ప్రత్యువాచ సంధి ఏ అక్షరం దగ్గర జరిగిందో చెప్పండి చాలు నాకు. సంధి ఏ అక్షరం అండి, ప్రతి ప్లస్ ఉవాచ. అది కరెక్టే, విడదీయడం ఓకే. సో అది కాదు నాకు కావాల్సింది. అక్కడ ఇప్పుడు ప్రత్యువాచలో సంధి ఎక్కడ జరిగింది, ఏ అక్షరం దగ్గర? ఈ తీలోని ఈ అండి, ప్రతి. అది ఓకే, అది కాదండి, సంధి చేయడం అడగట్లా నేను, సంధి విచ్ఛేదం అడుగుతున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, సంధి విచ్ఛేదం నేర్చుకోవడం. ఎక్కడ మీరు బ్రేక్ చేయాలి వర్డ్ అన్నది తెలియాలి కదా. సో ప్రత్యువాచలో మీరు ఓకే, బుక్ లో ఉంది ప్రతి ప్లస్ ఉవాచ, అది ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బట్ ఎలా జరిగింది అన్నది మీకు తెలియాలి కదా. సో ప్రత్యువాచలో తీలోని ఇకారం అండి, ఈ వస్తుంది. తీలోని ఈ ప్లస్ ఊ. కాదు విజయలక్ష్మి గారు, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? నేను ఏ ప్రశ్న అడిగానో మీకు అర్థమైందా? నాకు ఇట్లానే అర్థమైందండి, మీరు ఇట్లా అడుగుతున్నారని. ఓకే, సరే, ఓకే. ఇంకెవరైనా చెప్తారా? వినండి సార్. ఒక్కొక్కళ్ళే. కవిత చెప్పండి. ప్రత్యువాచ అన్నప్పుడు యా దగ్గర సంధి విచ్ఛేదం చెయ్యాలి. యా ఉంది కాబట్టి అది కాస్త సంధి విచ్ఛేదం చేసినప్పుడు ఇకారంగా మారుతుంది. ప్రతి ఉవాచ అలా మారుతుంది. ఉవాచ అని మీరు ఎలా గుర్తుపట్టారు? అవాచ అవ్వచ్చు కదా. ఉవాచ ఉంది కదా, యాకు ఉకారం ఉంది కాబట్టి ఉవాచ లాగా. అది కూడా ముఖ్యము, అదే గ్రహించాలి. యాకి ఏ ఒత్తున్నది, ఆకారం ఉన్నదా, ఆకారం ఉన్నదా, ఇకారం ఉన్నదా, లేకపోతే ఈకారం ఏమున్నది అనేది గుర్తు. ఈ ఉండదు, లేకపోతే సర్వనామ అదే సవర్ణ దీర్ఘ కాబట్టి ఆ ఉన్నదా, ఊ ఉన్నదా, రు ఉన్నదా, ఏమున్నది. యాకి ఏం అచ్చు ఉన్నదో ఆ అచ్చు ప్రకారంగా ఉంటే ఆ అచ్చు ఉత్తర పదంలోని మొదటి అక్షరం కాబట్టి ప్రత్యువాచలో యు అని ఉంది. యాకి ఉకారం ఉంది, యా వచ్చిందంటే పూర్వపదంలో ఇకారం ఉన్నట్లు లెక్క. యాకి ఊ ఒత్తు మాత్ర ఉన్నది కాబట్టి ఉత్తర పదంలో ఊ ఉన్నట్లు లెక్క. కాబట్టి ఉవాచ, ప్రతి ప్లస్ ఉవాచ అయింది. సో ఇది ఎందుకు ఇంత విడతీసి చెప్తున్నానంటే నెక్స్ట్ పాఠంలో మీకు వచ్చేటటువంటి యాంత వాంతదేశ సంధి ఉంది, అది కూడా కొంచెం సిమిలర్ గా ఉంటుంది. సో కాబట్టి దానికి దీనికి తేడా ఎలా తెలుసుకోవాలన్నది చాలా ముఖ్యం. ఓకే, ప్రస్తుతానికి ఈ లెసన్ లో ఇది మీరు చదివారు కాబట్టి మీరు ఇంకా 2-3 సార్లు దీన్ని చదవాలి, ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి.
సో యాంతావంత దేశ సంధి చేసినప్పుడు అప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి ఆన్సర్ కావాలి నాకు. ఆ ప్రశ్న ఏంటో అప్పుడే చెప్తాను. ఓకే, యూ హావ్ టు అబ్జర్వ్ దిస్ అండ్ దిస్, రైట్? అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి సో ఈ కింది కర్తరీ వాక్యాలను కర్మణికి మార్చండి. కర్తరీలో ఉన్నాయి, సో ఇవన్నీ కర్మణిలోకి మార్చాలి. సో మొదటిది లక్ష్మీ కుమారి గారు, బాలకాహ శ్లోకం పఠంతి. బాలకాः శ్లోకం పఠन्ति బాలకైః శ్లోకः పఠ్యతే బాలకైః, సో బాలకాహ అన్నది బహువచనంలో ఉంది కాబట్టి దానికి తృతీయ బహువచనము బాలకైః. సో శ్లోకం అన్నది ద్వితీయ ఏకవచనం పుల్లింగ శబ్దము కాబట్టి శ్లోకః అవుతుంది. సో దానికి అనుగుణంగా వచ్చే క్రియాపదం శ్లోకః పఠ్యతే. ఓకే, నెక్స్ట్ హిమబిందు, రజకాహ వస్త్రాన్ని ఏంటండి? ఒక్కసారి మళ్ళీ ఇది చెప్తా ఇప్పుడు మీరు చెప్పింది. సో బాలకాహ శ్లోకం పఠంతి అని కర్తరీ ప్రయోగంలో ఉంది. సో బాలకాహ అన్నది బహువచనము, ప్రథమ బహువచనం పుల్లింగం. సో దీనికి తృతీయ బహువచనము బాలకైః. శ్లోకం అన్నది ద్వితీయ ఏకవచనము పుల్లింగ శబ్దము. దీనికి ప్రథమ వచ్చేసి శ్లోకః. సో శ్లోకః పఠంతి అన్న క్రియాపదము శ్లోకఃకి అకార్డింగ్లీ మారుతుంది కాబట్టి శ్లోకః పఠ్యతే అవుతుంది. సో బాలకైః శ్లోకః పఠ్యతే. ఓకే ఓకే, ధన్యవాదాలు. రజకైః వస్త్రాణి క్షాళ్యంతే. రజకైః వస్త్రాణి క్షాళ్యంతే. ఓకే, క్షాళ్య లా సగం వస్తుంది. క్షాళ్యంతే అని అన్నాను. ఓకే, మీరు కరెక్టే అన్నారు, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, అది ఎందుకంటే ఒకసారి మీరు ఇంటర్నెట్ లో ఉన్నాం కదా మనం, అది కనుక సరిగ్గా వినిపించకపోతే మిగతా వాళ్ళకి అర్థం కాదని నేను రిపీట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇందాకటి వాక్యం లాగే ఉందని అంతే, అలాగే అండి. సో ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. వస్త్రాణి నపుంసకలింగం సమానంగా ఉంటాయి రూపాలు. ఓకే, నెక్స్ట్ ప్రసాద్ రావు గారు, వృషభాః మార్గే అటంతి. మార్గే వృషభైః మార్గః అట్యతే. మహోదయ, మార్గే అన్నది ఏ విభక్తిలో ఉంది ముందర? మార్గే అన్నది సప్తమి. సో మనం ఏ సప్తమిలో ఉన్నది మార్చక్కర్లేదు కదా, మనం మార్చాల్సింది ఓన్లీ ద్వితీయలో ఉంటే మార్చాలి, లేకపోతే మార్చక్కర్లేదు. అదే డౌట్ వచ్చింది. సో వృషభైః వృషభైః మార్గః అట్యతే. మార్గే మహోదయ, అలా వదిలేసేయమంటారు అట్లా. మార్గే అలాగే ఓన్లీ ప్రథమ ద్వితీయాల్లో ఉన్నవి మాత్రమే మార్చాలి, ఇంకా ఏ విభక్తిలో ఉన్నా మార్చక్కర్లేదు. వృషభైః మార్గే అట్యతే. అట్యతే. ఓకే, వృషభైః మార్గే అట్యతే. కాబట్టి మనకి ఇక్కడ నేను కూడా ఓకే అట్యతే మనకి ఇక్కడ ఏమి కర్మపదం ఇవ్వలేదు కాబట్టి అది ఏకవచనంలోనే తీసుకుంటా. అట్యతే. ఒకసారి మళ్ళీ ఎలిమెంటరీ క్వశ్చన్. కర్మపదం ప్రథమ భక్తి ఏంటండి? ఒక చిన్న వెంకటేశ్వర గారు మీరు ఏదో అడిగారు, మళ్ళీ చెప్పండి. ఒక ఎలిమెంటరీ క్వశ్చన్. ఇప్పుడు కర్మపదం ప్రథమ వ్యక్తులు ఉండాలి మామూలుగా, కానీ ప్రథమ ద్వితీయాలు ఉంటే ప్రథమకి మార్చాలి, లేకపోతే ఉన్న విభక్తి వదిలేయచ్చు. ఓకే, అంతేనా? లేకపోతే లేదు, అంతే మహోదయ. లేకపోతే లేదు వాక్యాలు. ఇప్పుడు మనకి లెసన్ లో మీరు మొదట్లో ఉన్న వాక్యాలు చూస్తే కనుక అక్కడ కర్మపదం మీకు ఇవ్వలేదు. భాషాభ్యాసంలోకి వెళ్ళి మీరు చూస్తే కనుక మీరు అక్కడ ఇచ్చిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో చూడండి. బాలకైన పఠ్యతే, జనకైన గమ్యతే, సీతయా లిఖ్యతే. అక్కడ కర్మపదం ఇవ్వనే లేదు కాబట్టి మార్చే ప్రశ్నే లేదు. సో క్రియాపదం ఎలా వస్తుందంటే మనం ఏకవచనమే తీసుకుంటాం, ప్రథమ పురుష ఏకవచనం తీసుకుంటాం అంతే, కర్మపదం లేని చోట. కర్మకమైంది. అంటే నేను చూసి నేను ఎట్లా అంటే ఇప్పుడు కర్మని ప్రయోగ నియమాలని ఉన్నాయి కదా 88వ పేజీలో, అక్కడ ఉన్న ఎగ్జామ్స్ ప్రకారము కర్మపదం ప్రథమ విభక్తిలో ఉండాలి. అవును, కరెక్ట్.
కానీ కర్మపదమే వాక్యంలో లేకపోతే మీరేం చేయలేరు కదా. ఈ వృషభాహ మార్గే అటంతిలో హ్మ్. కర్మపదం ఉంది కదండి. ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? మార్గే కర్మపదం వస్తుందని మార్గం అర్థం. కాదు మార్గే కాదు మార్గంలో. మార్గే అన్నది సప్తమీనండి. అవునవును సప్తమి. సప్తమి అవును. దాన్ని అది కర్మపదం ఎలా అవుతుంది? మార్గంలో నడుస్తున్నాయి వృషభాలు. ఓకే అర్థమైందండి. ఆబ్జెక్ట్ కాదు. మార్గంలో అది ఓకే ఆబ్జెక్ట్ కాదు అది. సో ఆబ్జెక్ట్ కాదు అది. ఇట్స్ నాట్ ఎ కర్మపదం. దిస్ ఇస్ న్యూ లెర్నింగ్ అంటే గమనించలేదు బట్ సో అందుకనే మళ్ళీ రిపిటేషన్ ఏంటంటే కర్తరిలో ప్రథమాలో ఉన్నది తృతీయలోకి మారుతుంది. కర్తరిలో ద్వితీయ ఉన్నది ప్రథమాలోకి మారుతుంది. ఇంకా ఏ విభక్తుల్లో ఉన్నా, చతుర్థిలో ఉన్నా, పంచమి ఉన్నా, షష్ఠి ఉన్నా, సప్తమి ఉన్నా అవి ఏమి మారాల్సిన అవసరం లేదు అసలు. కర్తరికి కర్మణికి అసలు వాటితో సంబంధం లేదు అసలు. అది మార్గే అంటే మార్గంలో ఉన్నాయి అంతే. అంతే మారేది లేదు. ఓకే రైట్. 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి మహోదయ్. 2 వాక్యాలు చెప్పండి వాటికి. ఇప్పుడు 2 అక్కడ ఒక వాక్యం ఉంది కదా. ఇంకొక వన్ మోర్ ఇష్యూ అండి. ఇంకొక 2 చెప్పండి ఒక్క మహోదయ్. నిమిషం హిమశ్రీ, ఒక్క నిమిషం. మార్గే కూడా ఏంటది? అది కర్తేనా? కాదండి, అదేం కాదు, సప్తమి విభక్తి అంతే. కర్త ఎలా అయింది అది? కర్త అంటే ఏంటి? మనం అంటే బేసిక్ వెళ్తే కనుక కర్త సబ్జెక్ట్ అంటే ఏంటి? పని చేసేవాడు లేకపోతే పని చేసేది అని అర్థం కదా. సో మార్గే అంటే మార్గంలో, అక్కడ పని చేయడం అసలు సంబంధమే లేదు దానికి. మనం అదొక అది దాని అంటారు కారకాలు అంటారు వాటిని. సో కాబట్టి అదొక కారకం అంతే. విభక్తిలో ఉంది అది, సప్తమి విభక్తిలో ఉంది అది. అది జస్ట్ ఓన్లీ తెలియజేస్తోంది అవి ఎక్కడున్నాయి అన్నది, స్థానాన్ని తెలియజేస్తోంది అంతే. అంతేకాని దానికిను మిగతా ఇంకా దేనికి సంబంధం లేదండి యాక్చువల్లీ. ఓకే Fellows are roaming in the road, on the road. On the road or in the road, whatever you say. In and on అనుకోండి, one and the same. Why it is denoting సప్తమి అన్నమాట అది. ఓకే అలా ఇతర ఏ విభక్తుల్లో వచ్చినా కూడా ఆ పదాన్ని అలాగే పెట్టేసి కంటిన్యూ చేయటమే సెంటెన్సెస్. అంతేనండి, ఇంకా ఏమీ మార్చాల్సినటువంటి అవసరం లేదు. మిగతా విభక్తుల్లో ఉంటే కనుక మీరు కర్తరి ప్రయోగంలో మళ్ళీ చెప్తున్నాను, కర్తరి ప్రయోగంలో ప్రథమాలో ద్వితీయాలో ఉన్నవి మాత్రమే మీరు మార్చాలి. అలాగే క్రియాపదం వాటికి అనుగుణంగా మారుతుంది అంతే తప్ప తృతీయ నుంచి ఏ విభక్తి ఉన్నా సరే అక్కడ ఏది కూడా అది కర్తరి ప్రయోగమైనా కర్మణి ప్రయోగం అయినా వాటి యొక్క ఉపయోగాల్లో ఏమీ మార్పు ఉండదు. అవి అలాగే ఉంటాయి, సేమ్ ఉంటాయి, ఏం మారవు. ఎందుకంటే వాటికిను క్రియకి ఏమి సంబంధమే లేదు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కర్తరి కర్మణి ప్రయోగాలు క్రియతో సంబంధం ఉన్నటువంటివి, క్రియతో సంబంధం ఉన్నాయి కాబట్టి అవి మారుతున్నాయి. మిగతా విభక్తులు ఏవి క్రియతో సంబంధం లేదు. అది క్రియ అంటే ఇప్పుడు తృతీయ విభక్తి ఏకవచనంలోనా, ద్వివచనంలో ఉన్నా, బహువచనంలో ఉన్నా, లేకపోతే మిగతా విభక్తులు ఏ వచనాల్లో ఉన్నా, ఎలా ఉన్నా సరే క్రియ ఏమన్నా మారుతోందా? మారట్లేదు. సో కాబట్టి క్రియతో అన్వయం లేదు వాటికి. కాబట్టి అవి ఏమి చెప్పండి. అంటే ఈ సెంటెన్స్ కి మనం ఇలా చేసుకుంటే మేబీ వీ కెన్ అండర్స్టాండ్ ఏమో, కానీ దాన్ని మీరు సంస్కృతంలో కరెక్షన్ చెప్పండి నాకు. వృషభాహ మార్గే పద్భ్యైః అటంతి అనొచ్చా? పాదములతో నడుస్తున్నాయి అనడానికి. పాదములతో కూడా తృతీయ విభక్తి, దాంతో వల్ల కూడా ఏం మీకు మార్పేం లేదు. ఓకే ఒక లాస్ట్ సెంటెన్స్ ఒకటి నేను రాశాను, అది చెప్పమంటారా? రైట్ తప్పు చెప్తారా? పద్మజ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు ప్రథమ ద్వితీయ ఉంటే చేంజ్ చేయమన్నారు. ఇప్పుడు ప్రథమ ఉంటే చేంజ్ చేయాల్సిన పని లేదు కదా. ఏంటండి? ప్రథమ ద్వితీయ ఉంటే చేంజ్ చేయండి అన్నారు. అంటే అసలు ఉండాల్సిందే ప్రథమ వ్యక్తులు కదా కర్మపదం ఉంటే. ఉంటే కర్మపదం అంటే ప్రథమాలోకి మార్చుకోవాలి ఉంటే గనక, లేకపోతే మీరేం చేయలేరు. ప్రథమాలో ఉంటే ఇంక మార్చక్కర్లేదు. అసలు కర్తరి ప్రయోగంలో కర్మపదం ప్రథమలో ఉండనే ఉండదండి. రూల్ ఏంటంటే కర్తరిలో ప్రథమ విభక్తి. ఓకే ఓకే ఇది కర్తరిలో ఉన్నాయి కదా, నేను కర్మణిలో ఉన్నాయి అనుకుంటున్నా. ఓకే సారీ. సో కర్మణిలోనే ఆ కర్మపదం ఏదైతే ఉందో అది ప్రథమ విభక్తిలో. ఓకే ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. ఓకే
ఓకే. మీరు రాసుకోవచ్చండి. యాక్చువల్లీ మాకు లాస్ట్ బ్యాచెస్‌లో కొంతమంది కొన్ని ఫార్ములాలు వాళ్ళే ఫార్ములేట్ చేసి చెప్పారు. సో, కర్తరీ ప్రయోగంలో మీరేం చేసుకుంటారంటే 1, 2 అండ్ క్రియాపదం అకార్డింగ్ టు 1 అని రాసుకున్నారు. సో, 1 అంటే కర్త ప్రథమ విభక్తి, 2 అంటే కర్మపదం ద్వితీయ విభక్తి, అకార్డింగ్ టు 1 అంటే రిలేటెడ్ టు కర్త అని. సో, రెండో కర్మణిలోకొచ్చేటప్పటికి 3, 1 అండ్ క్రియాపదం అకార్డింగ్ టు 1. సో, అంటే కర్త తృతీయలోకొచ్చింది 3 రాసుకున్నారు. అలాగే కర్మపదం 1లోకొచ్చింది అది 1 ప్రథమ విభక్తి రాసుకున్నారు. క్రియాపదం అకార్డింగ్ టు 1 రాసుకున్నారు. సో, ఇలా అయినా రాసుకోవచ్చు. మీరేదైనా న్యూ డివైస్ చేసుకుంటే అదైనా చెప్పొచ్చు. ఓకే. కర్తరి ఫార్ములా ఒకసారి చెప్పండి మేడం. సో, 2 1 to 1 అండి. 1 to 1, 3, 1, 1 అంతే. బాగుంది. ఓకే. సో, మేడం మరి మేడం చెప్పండి. బాలకాహ అనేది అది బహువచనం, పఠంతి అనేది బహువచనంలో ఉంది. మరి అది కర్మణిలోకి వచ్చేసరి బాలకైహి శ్లోకః ఇక్కడ శ్లోకః తీసుకోవాలా? ఇది ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి ఏకవచనం కాబట్టి అది పఠ్యేతే కూడా ఏకవచనం అంతేనా? కరెక్ట్. రైట్. క్లియరా ఇప్పుడు హిమ? ఓకే. హిమ క్లియరా? మేడం ఇప్పుడు కర్మణిలో శ్లోకః ఏదుందో దాన్ని బట్టి పఠ్యేతే వస్తుందా మేడం? అవునండి. అవును. అది శ్లోకాహ అయితే పఠ్యంతే. శ్లోకౌ అయితే పఠ్యేతే. అంటే ఏమైనా సెంటెన్సెస్ ఉంటే చెప్పండి మేడం, 2 గాని 1 మీకు ఇంకా ఏం సెంటెన్స్‌లు కావాలండి? కాదు కదా, ఎగ్జాంపుల్ కోసం అంతే. పద్మజ గారు పద్మజ గారు ఏదో చెప్తారట. అదే అందుకనే పద్మజ గారు చెప్తారు. చెప్పండి. ఒక సెంటెన్స్ నేను ఇప్పుడు రాశాను, అది రైటో తప్పో మీరే చెప్పాలి. ధనికః నిర్ధనాయ ధనం దదాతి. దాంట్లో నిర్ధనాయ అయితే ఏమి మారదు, అది ఏమి అంటే కర్మపదం కాదు. ధనికః కర్తృపదం, ధనం అనేది కర్మపదం అయింది. సో దీన్ని కర్మణిలో రాస్తే ధనికేన నిర్ధనాయ ధనం దధ్యతే. కరెక్ట్. దీయతే. అందుకే కరెక్ట్. సమ్యక్ ఉత్తమం. ఈ ఎక్స్ట్రా వర్డ్స్ అన్ని అలా యాక్చువల్గా ఉండిపోతాయి. అంతే అలాగే ఉండిపోతాయి. తృతీయ నుంచి ఏమొచ్చినా డోంట్ చేంజ్ ఉంటాయి, ఏం మారవు. వాటి మీద ఏం ఎఫెక్ట్ ఉండదు. ఓకే. నెక్స్ట్. సో ఇంకా డౌట్, ఇప్పుడు కర్మపదం లేదనుకోండి, అప్పుడు మన క్రియని ఎప్పుడు కూడా ప్రథమ పురుష ఏకవచనంలోనే రాయాలి కదండి కర్మణిలో. అంటే ఇట్ ఇస్ అండర్స్టూడ్. కర్మపదం అక్కడ ఇవ్వలేదు, బట్ ఇదంతా కూడా సకర్మక క్రియాలు అన్నీ కాబట్టి దాన్ని ఏమంటారు, కర్మ ఉంటుంది వాటికి. వాక్యంలో ఇచ్చి ఉండకపోవచ్చు, బట్ కర్మపదం డెఫినెట్లీ ఇట్ గవర్న్స్ ఇట్. అంటే ఉంటుంది ఆ క్రియాపదానికి కర్మ తప్పకుండా ఉండాలి. కాబట్టి మనం ఎజ్యూమ్ చేసుకుంటాం అది ప్రథమాలో ఉందని. కాబట్టి ప్రథమ ఏకవచనం తీసుకుంటాం దాన్ని. రైట్. నెక్స్ట్. సో ఎక్కడ ఆగిపోయామో నాకు గుర్తులేదండి, ఎవరైనా అడుగుతాను. ఫోర్త్ అండి. ఫోర్త్. ఓకే. మహారాజాః ఋషీన్ సేవంతే. ఓకే. ఎవరు చెప్తాను? ఓకే, పద్మజ గారు. మహారాజాః బహువచనంలో ఉంది. మహారాజాకి మహారాజైః అవుతుంది, తృతీయ బహువచనము. ఋషీన్ ద్వితీయ బహువచనంలో ఉంది. ఋషయః ప్రథమ బహువచనం అవుతుంది. ఋషయః వచ్చింది కాబట్టి బహువచనంలో సేవ్యంతే వస్తుంది. మహారాజైః ఋషయః సేవ్యంతే. ఉత్తమం. సమ్యక్. నెక్స్ట్ శైలజ గారు. ఉత్తమః అన్యాన్ క్షమతే. ఉత్తమేన అన్యాన్ క్షమ్యతే. అన్యాన్ని మార్చాలి. అన్యాహ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ అన్య అనేటటువంటి శబ్దం ఏదైతే ఉందో అది సర్వనామ శబ్దము. 3 లింగాల్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ అన్యాన్ అన్నది మనం చూస్తే కనుక మనకి ఏమర్థం అవుతుంది, ఇది ఏం వర్డ్ అని, ఏ లింగం అని? పుల్లింగం ద్వితీయ బహువచనం. లైక్ బాలకాన్ లేకపోతే రామాన్ లాగా ఉంది కాబట్టి సో ఇది పుల్లింగం సర్వనామ శబ్దం అని తీసుకోవాలి. సో ఇది సర్వ అనేటటువంటి ఏదైతే సర్వనామ శబ్దం ఉందో అలాగే ఇది కూడా డిక్లైన్ అవుతుంది.
సో మీరు విభక్తి టేబుల్ చూస్తే కనుక సర్వ అన్నది ఎలా ఉంటుందంటే రామశబ్దం లాగా ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది. సర్వః, సర్వౌ, సర్వే అని వస్తుంది. కాబట్టి అన్యాన్ అనేది ఉంది కాబట్టి అన్యః, అన్యౌ, అన్యే అని వస్తుంది. కాబట్టి ఉత్తమేన అన్యే 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 అన్నది అన్యాహ కాదండి, అదే ఇప్పుడు చెప్తున్నాను మీకు. అన్యాహ అని రామాహ లాగా రాదు, సర్వ శబ్దం లాగా వస్తుంది. సర్వకి బహువచనం సర్వే, కాబట్టి అన్యహకి బహువచనము సర్వే. సో సర్వే అన్నది బహువచనం కాబట్టి క్షమతే అన్నది క్షమ్యంతే. క్షమ్యంతే, సర్వే అన్నది బహువచనం కాబట్టి క్షమ్యంతే అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారు, మిత్రాణి ప్రకాశం శ్లాఘంతే. మిత్రేణ ప్రకాశः శ్లాఘ్యతే. మహోదయ, మిత్రాణి నపుంసకలింగం బహువచనం, దీనికి తృతీయ బహువచనం మిత్రైః. మిత్రైః ప్రకాశः శ్లాఘ్యతే. ప్రకాశः ఏకవచనం కాబట్టి శ్లాఘ్యతే. ఓకే, నెక్స్ట్ సౌజన్య, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం వ్రాయండి. లోకనాథః అనే చోట 2 అర్థాలు ఏమేంటి? సౌజన్య. లోకనాథుడు అంటే లోకనాథః శివుడు వస్తాడండి. అండి లెసన్ చదివారా? సారీ మేడం. నాకు సారీ చెప్తే ఏమవుదండి, నేను ఎలాగో ఇక్కడ 2 గంటలు ఇలాగే కూర్చుంటాను. మీరు లెసన్ చదివినా నేను ఇక్కడే ఉంటా, చదవకపోయినా నేను ఇక్కడే ఉంటా. కానీ మీ బాధ్యత మీరు లెసన్ చదివి క్లాస్కి రావాలి అన్నది. మీరు సారీ చెప్పదు, ఎవరు కూడా దయచేసి సారీ చెప్పొద్దండి. మీరు చదవకపోతే చదవకపోయారు, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ డోంట్ సే సారీ. మీరు సారీ ఎందుకు చెప్తారో కనీసం మీరు తెలుసుకోండి. నేను చదవలేకపోయానని చెప్తాను. అయినా నాకు సారీ అక్కర్లేదండి, నాకు అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ దట్. ఓకే, ఐ నీడ్ ఎన్ ఆన్సర్ అంతే. వేరే లోకనాథః అంటే విడదీయాలా మేడం? అది దేని నుంచి వచ్చిందో కనీసం చెప్పగలరా? పని విడదీయమంటారా? లేదు లేదు, నో. అది ఎక్కడి నుంచి తీసుకున్నాం మరి మీకు తెలుసా? లోకనాథః అన్నది సమస్యలో వచ్చిందండి. సమస్య నుంచి వచ్చింది. ఓకే, సమ్యక్. ఉర్మిళ మహోదయ ఒక్క నిమిషం. ఉర్మిళరామ్, లోకనాథః అనే చోట 2 అర్థాలు ఎలా వచ్చినాయి? నేను చదవలేదు మేడం లెసన్స్. ఓకే, ఎవరు చెప్తారు? ఓకే, ప్రసాద్ రావు గారు చెప్పండి. చెప్తారండి. సమస్యలో వచ్చిందండి, సమస్యలో వచ్చింది ఇది. లోకనాథ అని ఒకటి వాడతారు. ఒక భిక్షుకుడేమో రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నేను ఒకటే లోకనాథులు అంటాడు. ఒకటేమో బహువ్రీహి సమాసం తరపున లోకనాథుడు, ఇంకోటేమో షష్ఠీ తత్పురుషుడు. బహువ్రీహి సమాసంలో ఏంటంటే లోకనాథుడు అంటే లోకులే నాథుడుగా గలవాడు, అంటే లోకులే అతను పోషిస్తాడు కాబట్టి అది భిక్షుకుడు. షష్ఠీ తత్పురుషులో ఏంటంటే లోకనాథుడు, లోకానికి నాథుడు రాజు. సో ఇద్దరు లోకనాథులే. సమ్యక్ మహోదయ, ఉత్తమం. దీనికి సంస్కృతంలో ఏదైతే బహువ్రీహి సమాసం కానీ షష్ఠీ తత్పురుషం ఉంది కానీ వాటి యొక్క విగ్రహం కూడా తెలుసుకోవాలండి. సో కాబట్టి లోకః నాథః యస్య సహ అన్నది బహువ్రీహి సమాసం. జస్ట్ ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే లోకస్య నాథః అన్నది షష్ఠీ తత్పురుష సమాసం. సో ఇది కూడా రాయడం కంపల్సరీ అండి ఎగ్జామ్ పరంగా కూడాను, అండ్ తెలుసుకుంటే బెటర్. ఇది మాకు మేము సంస్కృతంలోనే రాయాల్సి ఉంటుంది కదండి వీటి ఆన్సర్స్. అట్లీస్ట్ ఈ వర్డ్స్ మాత్రం ఇది లోకః నాథః యస్య సహ సంస్కృతంలో రాయాలి. లోకస్య నాథ. సో లోకస్య నాథలో మీకు కష్టమేం లేదు. లోకస్య షష్ఠీ విభక్తి, నాథః. సో రామస్య పత్ని, రామస్య గృహం, ఎలా అయితే రామస్య అని వాడుతున్నామో మనము, అలాగే లోకస్య నాథః. ఇది షష్ఠీ విభక్తి, షష్ఠీ తత్పురుష సమాసం ఈజీ. బహువ్రీహి సమాసంలో లోకః
నాథః యస్య సహ. సో లోకనాథః అన్న వర్డ్స్ రెండు ఏవైతే ఉన్నాయో రెండు మనం ఈ సమాసంలో వాడుతున్నాం. సో లోకః నాథః, యస్య సహ అంటే ఎవరి యొక్క అని అర్థం. కాబట్టి యస్య సహ, సహ మీకు తెలుసు, యస్య సహ. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సమ్యక్ మహోదయ, ఉత్తమం. నెక్స్ట్, అధికారులు ఎవరిని గుర్రమని అంటారు? ఓకే, సాయి. అధికారులు తోక ఉన్న ప్రతిదానిని గుర్రమని అంటారు. సమ్యక్ మహోదయ, ఉత్తమం. నెక్స్ట్, అల్పులు ఏమని అంటారు? శ్రీలత. ఏమని అంటారా? ఏమని అంటారనే ఉంది బుక్ లో. ఇంగ్లీష్ బుక్ లో ఏమని కాదు కదండి. అగ్నులు అంటే అజ్ఞానులు చిన్న పనినైనా అనేది స్టార్ట్ అయింది కదా మనకి. అల్పులతో లేదు అసలు. సో ఇంగ్లీష్ లో కూడా వాట్ డు స్మాల్ ఫెలోస్ డూ అనే ఇచ్చాడు. బట్ యాక్చువల్లీ నేను వాట్ డు స్మాల్ ఫెలోస్ డు, దట్స్ వాట్ హి హస్ గివెన్. they hesitate when they start a work to complete. Yeah, even if they take up a smaller job also, they have lot of tension, worry, and I think all these things, and anxiety. Yeah, anxiety you can say. So అల్పులు ఎంత చిన్న పనిని తీసుకున్నా దాని గురించి వాళ్ళకి చాలా చింత ఉంటుంది. ఓకే, అండ్ వాడైతే ఇవ్వడం అల్పులు చిన్న పనిని మొదలుపెట్టి కూడా అలసిపోతారు అని ఇచ్చాడు. ఐ థింక్ అది కరెక్ట్ గా లేదనిపిస్తుంది మన సుభాషితం ప్రకారము. సుభాషితం కామం వ్యగ్రాహ భవంతి. వ్యగ్రాహ అంటే యాక్చువల్లీ చింతపడ్డం, బాగా దాని గురించి ఆలోచించడం అని అర్థము, చింతించడం అనే అర్థము. కాబట్టి అల్పులు చిన్న పనిని తీసుకున్నా కూడా దాని గురించి ఆలోచించి టెన్షన్ చెందుతారు, వ్యాకుల పడతారు అని. నెక్స్ట్, కర్మణి ప్రయోగంలో కర్మ పదము ఏ విభక్తిలో ఉంటుంది? ఓకే, చెప్పండి. ప్రథమ విభక్తిలో ఉంటుంది. సమ్యక్. నెక్స్ట్, తప్పులను దిద్ది వ్రాయండి. బాలకః గమ్యతే. లక్ష్మీ కుమారి గారు. బాలకేన గమ్యతే. సమ్యక్, బాలకేన గమ్యతే. ప్రసాద్ రావు గారు. శ్రీధరేణ కంపతే. శ్రీధరేణ కంప్యతే. కంప్యతే, యా ఉండాలి. కర్మణి ప్రయోగంలో యా ముఖ్యంగా ఉంటుంది కాబట్టి యా కనిపించాలి. కంప్యతే, ఉత్తమం. పద్మజ పోటు. లతయా సరోవరః పశ్యతే. లతయా సరోవరః దృశ్యతే. దృశ్యతే, సమ్యక్. శైలజ గారు. మాతరి ప్లస్ అర్చనం, మాత్రర్చనం కరెక్ట్ అది? ప్లస్ మాత్రర్చనం రావాలి మేడం. మాతృ ప్లస్ అర్చనం. మాతృ ప్లస్ అర్చనం. రు మాతృ ప్లస్ అర్చనం, మాత్రర్చనం. రావాలి. ఒకవేళ మాతరి ప్లస్ అర్చనం, మాతరి తప్పు మేడం. మాతరి కాదు, మాతృ అని రావాలి అక్కడ. సమ్యక్, ఉత్తమం. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇదే ఉన్నదాన్ని మాతరి ప్లస్ అర్చనం అని చేస్తే సంధి ఏమవుతుంది? అర్చనం అవుతుంది. సమ్యక్. ఈ ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ యా అవుతుంది. అప్పుడు మాత్ర్యర్చనం అవుతుంది. ఓకే, సో అది కూడా సంధి చేసిన వర్డ్ ని మార్చినా అది కరెక్ట్ చేయొచ్చు, లేకపోతే మాతరిని మాతృ చేసినా కరెక్ట్ చేయొచ్చు. మేడం 86 లో రూపాభ్యాసం అంటే అది ఓన్లీ ప్రాక్టీస్ కా? ఏదండి? 86 పేజ్ లో రూపాభ్యాస అని ఇచ్చారు, ఓన్లీ ప్రాక్టీస్. చూస్తానండి నేను. జస్ట్ అవి అక్కడున్న రూపాలు నింపడమేనండి, అంతేను. ఐ థింక్ ఎక్కువ లేవు. త్యజతి, త్యజతి, త్యజ్యతే. భక్ష్యతి, భక్షయతి, భక్ష్యతే.
భక్ష్యతే. ఇది యాక్చువల్లీ కొన్ని క్రియాపదాలు ఏవైతే అంటే 10th గణంలో ఉంటాయో వాటిల్లో మీకు ఇప్పుడు కథయతి ఉందనుకోండి, కథయతే అని వస్తుంది, కథ్యతే అని. అలాగే భక్షయతిలో భక్ష్యతే అని వస్తుంది. ఓకే, నమతి నమ్యతే పృచ్చతి దృశ్యతే దృశ్యతే, స్మరతి స్మర్యతే స్మర్యతే. ఓకే, నిందతి నింద్యతే, రక్షతి రక్ష్యతే, పచతి పచ్యతే, మారయతి మార్యతే, స్థాపయతి స్థాప్యతే. ఓకే, సో ఎక్కడైతే భక్ష్యయతి స్థాపయతి ఉన్నదో వాటిల్లో మళ్ళీ ఇంకొక యా యాడ్ చేయక్కర్లేదు, ఆల్రెడీ యా ఉన్నది కాబట్టి. ఓకే, సో వీటిల్లో భక్షయతి భక్ష్యతే, స్థాపయతి స్థాప్యతే, అలాగే తాడయతి తాడ్యతే, చోరయతి చోర్యతే అని యా ఆల్రెడీ ఉన్నది కాబట్టి వాటిలో యా మళ్ళీ మనం యాడ్ చేయక్కర్లేదు. ఓకే, ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయండి? అంతే కదా, ఇదొకటే. రైట్. సో 5వ లెసన్ కూడా అయిపోయింది. 5వ లెసన్ యొక్క గృహ కార్య ఏంటి సమాధానాలు కూడా ఆల్రెడీ ఇవాళ పెట్టాను పొద్దున. అందరు చూసుకున్నారా? చూసానండి, అంటే చెక్ చూసామండి. చేసుకోవాలి, చూసాను. ఓకే, రైట్, నో ప్రాబ్లం, చెక్ చేసుకోండి. మహోదయే, చెప్పండి కొన్ని పదాలకి అర్థాలు తెలియలేదు మహోదయ, వర్క్ చేశాం కానీ. చెప్పండి ఊహ్యతే అంటే ఏంటి మహోదయే? ఏంటండి? ఊహ్యతే, ఊహ్యతే, ఊన ఊన ఊహ్యతే ఊహతే ఊహ్యతే ఊహ్యతే ఊహతే ఊహ్యతే అంటే కర్మకరేణ డాష్ ఊహ్యతే. ఊహ్యతేనా? ఓకే, క్వశ్చన్ మీరు ఇచ్చిన క్వశ్చన్స్ లో ఓకే, ఈ డివిజన్ లో సెకండ్ క్వశ్చన్, ఎనిమిది సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఒక్క నిమిషం. మోయుట అనే అర్థం వచ్చిందంట. ఆ వాక్యం మొత్తం చదివితే మోయట అని వచ్చింది. ఊహ్యతే అనేదానికి కొత్త. ఓకే, వహకి ఊహ్యతే ఊహ్యతే వహతి 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 అంటే మొయ్యడం కూడా అని అర్థము, అండ్ పారడం కూడా అని అర్థము. సో 2 అర్థాలు ఉన్నాయి. వహతే, సో దానికి ఊహ్యతే. ఊహ్యతే అయితే మాత్రం గెస్ చేయడం అని అర్థం. వహతేన మహోదయది వహతేన వహతి వహతి. మోయడం అని. ఉప్యంతే అంటే నాటడం మహోదయే. ఇది ఉప్యంతే ఉప్యంతే వినిపించలేదు, ఏన్నది? అది థర్డ్ క్వశ్చన్. ఉప్యంతే క్లియర్ గా వినిపించట్లేదు, ఒక్క నిమిషం అండి. మొత్తం సెంటెన్స్ చదవండి. వాక్యం చదవండి. కృషకేన బీజాని ఉప్యంతే. వపతి ఉప్యంతే. ఒక్క నిమిషం, వపతి అనుకుంటాను. వీప్యంతేనా? అచ్చులలో ఊప్యంతే. హిందీలో ఉపజావు అంటాం. నాటడం అంటే. ఒక్క నిమిషం చెప్పండి మళ్ళీ, ఎన్నోది అది? థర్డ్, ఈలో థర్డ్. ఈ డివిజన్ లో థర్డ్ క్వశ్చన్ మహోదయ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో అండి. ఓకే, ఈలోనా? ఈలో థర్డ్. నిమిషం. ఓకే, కృషకేణ ఉప్యంతే.
అది చెప్తానండి, నాకు కూడా గుర్తు రావట్లేదు. అంటే నాటడం అనేది వపతి కాదండి, వపతినే. వపతి. వపతి బికమ్స్ ఉప్యంతి. ఉప్యంతి, కరెక్ట్. వపతి. వపతి అంటే నాటడం. నాటడం. ఉప్యంతి అవుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయండి? ఏం లేదు. ఓకే, చేసేసాం, వర్క్ అంతా చేసేసాం, అయిపోయింది. అయితే ఇది అర్థం కాక కొన్ని తప్పులుగా రాసాం మహోదయే. ఓకే, వాటిని కొంచెం అర్థం చేసుకొని సరి చేసుకున్నాం. ఓకే. మీనింగ్స్ ఎక్కడ చూసుకోవాలి? మీనింగ్స్ చూసుకుంటే కొన్ని తెలుస్తుంది. మీనింగ్స్ మీకు ఇంకొక ఇది ఉందండి, ఒక్క నిమిషం చెప్తానండి. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఓకే, ఇది learnsanskrit.cc. learnsanskrit.cc. అక్కడికి వెళ్ళి మీరు చూసుకుంటే కనుక మీకు మీనింగ్స్ తెలుస్తాయి. అది డిక్షనరీ నా మహోదయే, సాంస్క్రిట్ డిక్షనరీ. సంస్కృత డిక్షనరీ. సో అక్కడ ఆ సెర్చ్ బార్ లో కనుక మీరు ఇంగ్లీష్ లో దాని మీనింగ్ రాసినా, లేకపోతే సంస్కృతంలో ఆ పదం రాసినా సరే మీకు దాని మీనింగ్ తెలుసు. अस्तु, एकता मंत्रं पठामः. कृपया सर्वे म्यूट कुर्वन्तु. यं वैदिका मंत्रदृशः पुराणाः इंद्रं यमं मातरिश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्म शब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हन् इति बौद्ध जैनाः सत्श्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः. शांति मंत्रम प्रथमम् अहं गायामि, अनन्तरं सर्वे अनुगायन्तु. ॐ सर्वे भवन्तु सुखिनः. सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामयाः. सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु. सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखभाग् भवेत्. कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ शान्ति शान्तिः. धन्यवादः. हरिः ओम्. शुक्रवासरे पुनर्मिलामः. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.